Hey buddies, I'm Aditya Saladi and you can call me Adi. Welcome to week 4 of 100 Days of Coding Challenge. మనం వీక్ 1లో గిట్ అండ్ గిట్ హబ్ గురించి నేర్చుకున్నాము అండ్ వీక్ 2లో HTML అండ్ CSS నేర్చుకున్నాము. వీక్ 3లో మనం బేసిక్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్ నేర్చుకున్నాము. అండ్ వీక్ 3 నేను క్విక్గా రీక్యాప్ చేస్తాను ఏమేమి నేర్చుకున్నాము. జావా స్క్రిప్ట్ అంటే ఏంటో చూసాము అండ్ జావా స్క్రిప్ట్ రియల్ టైంలో ఎలా యూస్ చేస్తారో చూసాము. బ్రౌజర్లో జావా స్క్రిప్ట్ ఎలా చూడొచ్చో చూసాము. అలాగే డెవలపర్ కౌన్సిల్ ఉండే ట్యాబ్స్ చూసాము అండ్ వాటి యూజెస్ చూసాము. అండ్ జావా స్క్రిప్ట్లో ఒక వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తాము, ఒక కాన్స్టెంట్ ఎలా డిక్లేర్ చేస్తాము, అండ్ కన్సోల్లో వాల్యూస్ ఎలా చూడొచ్చు, అండ్ లూప్స్ అంటే ఏంటి, కండిషన్స్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, క్లాస్ అంటే ఏంటి, ఆబ్జెక్ట్ అంటే ఏంటి, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ మనం బేసిక్స్ ఆఫ్ జావా స్క్రిప్ట్ వీక్ 3లో చూసాము. అండ్ ఈ వీక్ వచ్చేసి దాని అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ చూస్తున్నాము. అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్లో ఏం చూస్తామంటే మనం HTML అండ్ CSSతో జావా స్క్రిప్ట్ ఎలా ఇంటరాక్ట్ అవుతుంది, ఒక స్టాటిక్ పేజ్ని డైనమిక్ పేజ్ కింద ఎలా కన్వర్ట్ చేయగలము, ఒక డివ్ ట్యాగ్ ఉంటే ఆ డివ్ ట్యాగ్తో మనం ఎలా ఇంటరాక్ట్ అవ్వగలం జావా స్క్రిప్ట్ యూస్ చేసి, ఎసింక్రోనస్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటి, API కాల్స్ ఎలా చేస్తాము, అసలు ఒక ప్రామిస్ అంటే ఏంటి, ఒక ఎజెక్స్ కాల్ అంటే ఏంటి, ES6లో వచ్చిన కొత్త సింటాక్స్లు ఏంటి, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనం అడ్వాన్స్ సెషన్లో ఈ వీక్లో నేర్చుకోబోతున్నాము. ఈ వీక్ లాస్ట్ వీక్ కన్నా ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఈ ప్రతి వీక్ చెప్తూనే ఉంటున్నాను, బట్ దిస్ ఈస్ గోయింగ్ టు బీ రియలీ ఇంట్రెస్టింగ్. సో ఈ వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి సో దాట్ మీరు ఛాలెంజెస్ చాలా ఈజీగా కంప్లీట్ చేయగలుగుతారు. సో ఇంకా మొదలెడదామా? ఓకే, సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో హోప్ నా స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటున్నాను. సో నేను విజువల్ స్టూడియో ఓపెన్ చేశాను, VS కోడ్ ఓపెన్ చేసి ఒక సింపుల్ HTML ఫైల్, నేను టైం వేస్ట్ అవుతుందని చెప్పి ముందే రాసేసాను. సో HTML ఫైల్ ఇది మొత్తం. నేను ఈ ఫైల్ ఏంటన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఇప్పుడు. అండ్ దాంతోపాటు ఈ scripts.js ఫైల్ కూడా క్రియేట్ చేస్తాను. అసలు ఐ థింక్ లాస్ట్ టైం చెప్పినట్టున్నాను మీకు ఇంట్రొడక్షన్ టు జావా స్క్రిప్ట్ చెప్తున్నప్పుడు, ఒక జావా స్క్రిప్ట్ ఫైల్ క్రియేట్ చేయాలంటే .js అన్న ఫైల్ క్రియేట్ చేస్తాము, HTML ఫైల్ క్రియేట్ చేయాలంటే కనుక .html అన్న ఫైల్ క్రియేట్ చేస్తాము, CSS ఫైల్ క్రియేట్ చేయాలంటే .css అన్న ఫైల్ క్రియేట్ చేస్తాము, రైట్? అండ్ ఈ HTML ఫైల్ నేను క్విక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకి హెడ్ ట్యాగ్ ఉంది, ఈ మర్చిపోండి టైటిల్ ట్యాగ్ గురించి మనం HTML కాన్సెప్ట్స్ మాట్లాడుకున్నప్పుడు డిస్కస్ చేసుకున్నాము. అండ్ బాడీకి స్టైలింగ్ పెట్టాను, ఫామ్కి కొంచెం స్టైలింగ్ పెట్టా, లేబుల్కి స్టైల్స్ పెట్టా, ఇన్పుట్ అండ్ టెక్స్ట్ ఏరియాకి స్టైల్స్ పెట్టా, బటన్కి అండ్ బటన్ ఆన్ హోవర్కి స్టైల్స్ పెట్టాను. అండ్ ఐ డోంట్ రిమెంబర్ HTML అండ్ CSS టైంలో మనం ఈ ఫార్మ్స్ కాన్సెప్ట్ మాట్లాడుకున్నామో లేదో, బట్ లెట్ మీ జస్ట్ క్విక్లీ ఎక్స్ప్లెయిన్. బేసిక్గా మనం ఏదైనా ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ లేదా ఏ సోషల్ మీడియా అప్లికేషన్ వాడుతున్నా కూడా లాగిన్ అవ్వడానికి లేదా రిజిస్ట్రేషన్కి ఒక ఫామ్ కనిపిస్తుంది మనకి. యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేయమంటారు, రిజిస్ట్రేషన్ టైంలో పాస్వర్డ్ సెట్ చేసుకోమంటారు, ఇంకా ఈమెయిల్ ఐడి అడుగుతారు, ఇంకా చాలా డీటెయిల్స్ అడుగుతారు, రైట్? సో మీకు కనిపించే ఫామ్ HTML బ్రౌజర్ మీద డిస్ప్లే అవ్వడానికి మనం యూస్ చేసే ట్యాగ్ ఫామ్ అనే ట్యాగ్ యూస్ చేస్తాము. సో ఈ ఫామ్ అనే ట్యాగ్ ఓపెనింగ్ క్లోజింగ్ ఇది. అండ్ లోపల యూజువలీ 2 ఉంటాయి. సో నేమ్ అని మనం ఎక్కడైతే చూస్తామో ఆ టెక్స్ట్ దాని లేబుల్ అంటాము. ఆ పక్కన యూజర్ ఎంటర్ చేసే ఏరియా ఏదైతే ఉందో దాన్ని ఇన్పుట్ బాక్స్ అంటాము, రైట్? సో ఇక్కడ చూసినట్టయితే మీరు లేబుల్ ఉంది, లేబుల్కి నేమ్ ఉంది, ఆ తర్వాత ఇన్పుట్ బాక్స్కి ఇన్పుట్ ఉంది, అండ్ లేబుల్ ఇక్కడ అగైన్ ఈమెయిల్ ఐడి ఉంది, అండ్ ఇన్పుట్కి బేసిక్గా ఇక్కడ ఈమెయిల్ ఎంటర్ చేయమని ప్లేస్ హోల్డర్ పెడుతున్నాము. అది నేను కోడ్కి రిలేట్ చేసి ఎలా చేస్తామో కూడా చెప్తాను. అండ్ నెక్స్ట్ టెక్స్ట్ ఏరియాకి ఇన్పుట్కి తేడా ఏంటంటే ఇన్పుట్ ఇస్ లైక్ స్మాల్ ఇన్పుట్ ఫీల్డ్. టెక్స్ట్ ఏరియా అన్న దాంట్లో మనం ఎంత పెద్ద ఇన్పుట్ అన్న రాసుకోవచ్చు, అది కూడా మనం రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు. లైక్ సే దానికి 1000 క్యారెక్టర్స్ ఉండాలి లేదా 1500 క్యారెక్టర్స్ ఉండాలి అని కూడా రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు మనము. సో దట్స్ టెక్స్ట్ ఏరియా. ఇది క్విక్గా నేను రన్ చేశాను ఆల్రెడీ బ్రౌజర్లోని. సో ఎలా డిస్ప్లే అవుతుందో చూద్దాము. సో ఇది మన ఛాలెంజెస్ వీడియో. సో దిస్ ఇస్ ద ఫామ్, జస్ట్ లెట్ మీ క్విక్లీ రిఫ్రెష్ ఇట్. సో వీక్ 4 డెమో అన్న ఫోల్డర్లో నేను index.html ఫైల్ క్రియేట్ చేశాను. సో ఇక్కడ చూసినట్టయితే మీరు లేబుల్, ఇది లేబుల్, ఇది ఇన్పుట్ ట్యాగ్. నేను ఇన్స్పెక్ట్ చేసి చూపిస్తాను క్విక్గా మీకు. ఇక్కడ ఇన్స్పెక్ట్ ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ చూసినట్టయితే మీరు ఇది లేబుల్ మనకి, ఆ పక్కన ఇన్పుట్ ట్యాగ్ ఉంది. ఇన్పుట్లో మీరు చూసినట్టయితే లోపల దానికి కొంచెం ప్యాడింగ్ అండ్ మార్జింగ్ ఉంది, అది డిఫాల్ట్ వస్తుంది, ఇన్పుట్ ట్యాగ్ ఇస్తుంది మనకి. అండ్ దీనికి ఐడి పెట్టాము. సో మనం ఆల్రెడీ HTML టైంలో మనం మాట్లాడుకున్నాము, ఐడి అనేది ఒక యూనిక్ ఐడెంటిఫైయర్. ఆ ఐడితో ఒక దానికి ఐడి నేమ్ అని ఇస్తే యూజువలీ లైక్ యూజువలీ ఐడిని వేరే వాటికి ఇవ్వము. బట్ ఇన్ కేస్ ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ ఇన్ కామన్ ఫర్ బోత్ ద ట్యాగ్స్, బోత్ ద ఎలిమెంట్స్, ఆ క్లాసెస్లో మనం క్లాస్ యూస్ చేస్తాము, రైట్? అండ్ ప్లేస్ హోల్డర్ వచ్చేసి యువర్ నేమ్ అని పెట్టాము. సో ఇక్కడ డిఫాల్ట్గా కనిపించే
ఇది ఏదైతే ఉందో దాన్ని ప్లేస్ హోల్డర్ అంటాము. అండ్ ఈమెయిల్ సేమ్ ఫార్మాట్, ఒక లేబుల్ ఉంది, ఒక ఇన్పుట్ ఉంది. అండ్ అది కాకుండా టెక్స్ట్ ఏరియాకి వచ్చేసరికి సో లేబుల్లో మెసేజ్ అని ఉంది. సో ఆ మెసేజ్ అన్న లేబుల్ కనిపిస్తుంది మనకి. అండ్ టెక్స్ట్ ఏరియా మీకు చెప్పాను కదా, సో దిస్ అలౌస్ యూ టు రైట్ బిగ్ మెసేజెస్. చిన్న చిన్న మెసేజెస్కి అయితే ఇన్పుట్ ట్యాగ్ యూస్ చేయొచ్చు. ఇలాంటి పెద్ద మెసేజెస్కి మనం టెక్స్ట్ ఏరియా యూస్ చేయొచ్చు. అండ్ దీన్ని కాన్ఫిగర్ కూడా చేసుకోవచ్చు. ఎన్ని రోజు రావాలి, ఎన్ని క్యారెక్టర్స్ ఉండొచ్చు, మ్యాక్స్ ఎంత ఉండాలి, ఇదంతా కూడా మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అండ్ రిక్వైర్డ్ అన్న ఒక అట్రిబ్యూట్ మీకు కనిపిస్తుంది కదా. సో ఈ రిక్వైర్డ్ అన్నది సో బేసిక్గా ఇక్కడ కనిపించే టైప్ కానీ, ఐడి కానీ, నేమ్ కానీ, ప్లేస్ హోల్డర్ కానీ, ఇవన్నీ కూడా వీటిని అట్రిబ్యూట్స్ అంటాం మనము, రైట్. ఈ రిక్వైర్డ్ కూడా అలాగే ఒక అట్రిబ్యూట్. సో మనం ఎప్పుడైతే రిక్వైర్డ్ పెట్టామో దాని మీనింగ్ ఏంటంటే అది లేకుండా సబ్మిట్ కొడితే ఇట్ విల్ షో యూ అన్ ఎర్రర్ సేయింగ్ దట్ ఇట్స్ ఎ రిక్వైర్డ్ ఎలిమెంట్ అని చెప్పి మనకు ఒక ఎర్రర్ చూపిస్తుంది. సో ఫైనలీ ఒక బటన్ పెట్టాము. బటన్కి ఆన్ క్లిక్ సబ్మిట్ ఫామ్ ఉంది. సబ్మిట్ ఫామ్ ఆన్ క్లిక్ అనేది ఒక మెథడ్. ఆన్ క్లిక్ ఇన్నది ఒక ఈవెంట్. సో బేసిక్గా ఆన్ క్లిక్ ఉంటుంది, ఆన్ హోవర్ ఉంటుంది. సో ఆన్ క్లిక్ అనేది ఒక ఈవెంట్. సో దానికి ఒక మెథడ్ని పెట్టాము. ఫైనలీ మీకు గుర్తుంటే కనుక సిఎస్ఎస్ ఇంక్లూడ్ చేసుకోవడానికి మనం హెడ్లో ఈ కేసులో మనం లైక్ సేమ్ అదే ఫైల్లో సిఎస్ఎస్ రాసేసాం. డిఫరెంట్ సిఎస్ఎస్ క్లాస్ లైక్ సిఎస్ఎస్ ఫైల్ క్రియేట్ చేయకుండా అదే ఫైల్లో స్టైల్ ట్యాగ్ పెట్టేసి సిఎస్ఎస్ రాసేసాము. బట్ మీకు గుర్తుంటే కనుక సెపరేట్ సిఎస్ఎస్ ఫైల్ పెట్టి అది కూడా ఇక్కడ అటాచ్ చేసుకోవచ్చు మనం లింక్ పెట్టుకుని. అలాగే జేఎస్ కూడా అంతే, స్క్రిప్ట్ అన్న ట్యాగ్ పెట్టుకుని పైన హెడ్లో కూడా మనం రాసేసుకోవచ్చు. బట్ నేను లైక్ కొంచెం సెపరేట్ చేద్దామని చెప్పి నేను స్క్రిప్ట్ ట్యాగ్ కింద పెట్టాను ఇక్కడ. సో ఇక్కడ స్క్రిప్ట్ పెడితే లాస్ట్లో స్క్రిప్ట్ లోడ్ అవుతుంది. సో సోర్స్ వచ్చేసి స్క్రిప్ట్ డాట్ జేఎస్ పెట్టాను. సో ఇక్కడ మీరు కోడ్లో చూసినట్టయితే స్క్రిప్ట్ డాట్ జేఎస్ అని ఒక ఫైల్ క్రియేట్ చేశాను. ఆ స్క్రిప్ట్ డాట్ జేఎస్లో నేను సింపుల్గా ఒక సబ్మిట్ ఫామ్ పెట్టాను. ఈ సబ్మిట్ ఫామ్ చూస్తే ఈ సబ్మిట్ ఫామ్లో ఒక సెట్ ఆఫ్ కోడ్ ఉంది. దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాము. బట్ నేను సింపుల్గా హోప్ఫుల్లీ ఇక్కడితో మీకు కోడ్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఐ జస్ట్ రిఫ్రెష్ ఇట్ అగైన్, రైట్. సో ఇక్కడ పైన రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఒక H1 ఉంది, ఆ కింద ఒక ఫామ్ ఉంది మనకి సింపుల్. అండ్ లాస్ట్లో ఒక సబ్మిట్ బటన్ ఉంది. సో ఇప్పుడు దీని కోడ్ మనం ఎలా చూడగలం అంటే ఈ జేఎస్ ఫైల్ ఏదైతే ఉందో, ఈ స్క్రిప్ట్ డాట్ జేఎస్ ఫైల్ ఏదైతే ఉందో, ఈ స్క్రిప్ట్ డాట్ జేఎస్లో ఉన్న కోడ్ మనం ఎలా చూడగలమో క్విక్గా చూద్దాము. కన్సోల్ తీసేసాను. సోర్సెస్ ఫైల్లో స్క్రిప్ట్ డాట్ జేఎస్ ఉంది కదా. సో ఈ స్క్రిప్ట్ డాట్ జేఎస్ ఫైల్లో సబ్మిట్ ఫామ్ ఉంది కదా. ఈ సబ్మిట్ ఫామ్ మెథడ్లో లైక్ సే ఇక్కడికి ఆ మెథడ్ ఇక్కడికి రీచ్ అయ్యేసరికి మనం ఇక్కడ నేమ్లో ఏమొస్తుందో తెలియాలనుకుంటున్నాం. ఈ నేమ్ అనే వేరియబుల్ ఉంది, కాన్స్టెంట్ ఉంది. ఈ నేమ్లోకి ఏ వాల్యూ వస్తుందో తెలియాలనుకుంటున్నాం. అప్పుడు ఏం చేయాలి, డీబగ్ చేయొచ్చు దీన్ని. బేసిక్గా డీబగింగ్ అంటే బేసిక్గా లైక్ మనం రన్ అయ్యే ప్రాసెస్లో ఆ వాల్యూస్ ఏముంటున్నాయి, లైక్ లేదా ఏదైనా ఎర్రర్ వస్తుంటే ఎర్రర్ ఎందుకు వస్తుంది, ఎక్కడ వస్తుంది, ఈ ప్రాసెస్ని డీబగింగ్ అంటాం మనము. అండ్ మనకి వన్ గుడ్ ఫీచర్ ఇన్ దిస్ డెవలపర్ కన్సోల్ ఇస్ మనకి రెడ్ డాట్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ ఏదైనా క్లిక్ చేస్తే అక్కడ డీబగర్ పాయింట్ యాడ్ అవుతుంది. మళ్ళీ ఇంకొకసారి క్లిక్ చేస్తే ఆ డీబగర్ పాయింట్ పోతుంది. చూడండి, ఇక్కడ క్లిక్ చేస్తే డీబగర్ పాయింట్ వస్తుంది. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లిక్ చేశాను కదా, ఇక్కడ నేమ్లో ఈ కోడ్ ఏముందన్నది మర్చిపోండి. నేను జస్ట్ డీబగింగ్ ఎలా చేయొచ్చో నేను చెప్తున్నాను అంతే. సో వన్ వే ఇస్ లైక్ ఇలా కన్సోల్ ఓపెన్ చేసుకుని సోర్సెస్ అనే ట్యాబ్లోకి వెళ్తే మీకు పక్కన ఫైల్స్ కనిపిస్తాయి. ఆ ఫైల్స్లో మీరు మీ జేఎస్ ఫైల్ చూడొచ్చు. ఆ జేఎస్ ఫైల్ క్లిక్ చేస్తే ఇక్కడ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఒక డీబగర్ పెట్టుకుంటే ఇక్కడ నేను ఈ రెండు తీసేస్తా, ఒక డీబగర్ పెడతాను. ఇక్కడ నేను నేమ్ ఆదిత్య అంట, మెయిల్ ఐడి ఇవన్నీ కొంచెం ఏదో డమ్మీ వాల్యూస్ ఇచ్చి సబ్మిట్ కొడతా. కొట్టిన వెంటనే చూడండి డీబగర్ వచ్చి ఇక్కడ ఆగింది, రైట్. సో ఇప్పుడు నేను ఐ థింక్ ఇక్కడ దీని షార్ట్ కట్స్ నాకు తెలియవు. సో ఇక్కడ ఇది ఉంది కదా, దిస్ ఇస్ ఫర్ గోయింగ్ టు నెక్స్ట్ స్టెప్. సో చూడండి F10 అన్నది షార్ట్ కట్. సో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్ స్టెప్కి వెళ్ళేటప్పుడు ఈ నేమ్ మీద హోవర్ చేస్తాను నేను. నాకు అక్కడ ఈ నేమ్లో ఉన్న వాల్యూ ఇక్కడ వస్తుంది, రైట్. ఇన్ కేస్ ఇక్కడ నేమ్లో వాల్యూ రావట్లేదు అనుకోండి, ఐ విల్ అండర్స్టాండ్ వాట్ ఈస్ హ్యాపెనింగ్. లైక్ ఇక్కడ ఏం తప్పు జరుగుతుందో నేను క్లియర్గా చూడొచ్చు. అంటే ఇక్కడ నేమ్ వాల్యూ కన్సోల్ లాగ్లో ప్రింట్ అవ్వట్లేదు అంటే విచ్ మీన్స్ ఇక్కడ వాల్యూ అసైన్ కావట్లేదు. సో ఇక్కడే ఈ స్టెప్లోనే ఈ ఫామ్ అంతా అవ్వకముందే ఈ స్టెప్లోనే నేను అక్కడ నేమ్ అన్న ప్రాపర్టీలో వాల్యూ రావట్లేదని క్లియర్గా నేను అర్థం చేసుకోవచ్చు. సో అది ఫిక్స్ చేయడానికి ఏం చేయాలో చేయొచ్చు. సో దట్స్ హౌ డీబగింగ్ హెల్ప్స్ యూ. అండ్ దిస్ ఇస్ వన్ వే ఆఫ్ డీబగింగ్ జేఎస్. ఇంకొకటి ఏంటంటే నేను ఇది లాస్ట్ వీడియోలోనే చెప్దాం అనుకున్నాను, లాస్ట్ వీడియో మిస్ చేశాను. డీబగర్ అని ఒక ట్యాగ్ ఉంటుంది మనకి, ఒక కీవర్డ్ ఉంటుంది. సో ఇది సేవ్ చేస్తాను. సేవ్ చేసి క్విక్గా ఒకసారి
డీబగ్గర్ కంటిన్యూ కొట్టేద్దాం. కొట్టేసి ఒకసారి రిఫ్రెష్ కొడితే మీరు చూడండి ఇది అప్డేట్ అయింది. ఇక్కడ డీబగ్గర్ తీసేసిన నేను ఇక్కడ సబ్మిట్ కొడితే ఇక్కడ నేను రెడ్ పాయింటర్ పెట్టలేదు, అయినా కూడా ఇక్కడ ఆటోమేటిక్గా ఆగిపోయింది. సో ఇట్స్ ఆల్మోస్ట్ లైక్ యాడింగ్ రెడ్ పాయింటర్ ఇన్ కోడ్ అనమాట. అంటే మీకు మీరే రాసినట్టు బేసిక్గా సింపుల్గా చెప్పాలంటే. సో ఎక్స్క్యూజ్ మీ. సో డీబగ్గర్ అన్న కీవర్డ్ యూస్ చేస్తే కోడ్ అక్కడికి ఆటోమేటిక్గా ఆగిపోతుంది, టు మేక్ ఇట్ వెరీ సింపుల్, రైట్? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ కోడ్ అసలు ఏముంది ఇక్కడ కోడ్ అన్నది చూద్దాము. సో నేను కన్సోల్లో చూపిస్తానంతా, ఈ సోర్సెస్లోకి వెళ్ళే కన్నా ముందే కన్సోల్లో చూపిస్తాను. సో మనం కన్సోల్ అనేది ఒక ఆబ్జెక్ట్ అని ముందే నేర్చుకున్నాం. కన్సోల్ డాట్ లాగ్ పెట్టి ఆదిత్య అని పెడితే ఇట్ విల్ ప్రింట్ అని మనకు ఆల్రెడీ తెలుసు, ఆదిత్య అన్నది ప్రింట్ అవుతుంది. అసలు కన్సోల్ అంటే ఏంటో అన్నది కూడా చూసాం లాస్ట్ టైం. కన్సోల్ ఇట్స్ నథింగ్ బట్ అన్ ఆబ్జెక్ట్ విచ్ హ్యాస్ సమ్ ప్రాపర్టీస్ అండ్ సమ్ సెట్ ఆఫ్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్, రైట్? అదేవిధంగా డాక్యుమెంట్ అన్నది కూడా ఒక ఆబ్జెక్ట్. ఓకే, సో డాక్యుమెంట్ అని ఎంటర్ చేస్తే సో ఈ డాక్యుమెంట్ అన్నది కూడా ఆబ్జెక్ట్. ఈ డాక్యుమెంట్లో మన కంప్లీట్ HTML అంతా ఉంది. అలాగే మనకి కావాల్సిన కొన్ని ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ కూడా ఉంటాయి. ఎగ్జాంపుల్ క్లియర్ చేసేస్తాను. డాక్యుమెంట్ డాట్ ఒక మెథడ్ వచ్చేసి ఒక HTMLలో ఒక ఐడి పెట్టి, ఒక ఐడి అట్రిబ్యూట్ పెట్టి ఒక ఎలిమెంట్ని డిఫైన్ చేశారు. లెక్సే మీకు ఇక్కడ కోడ్లో చూస్తే ఇక్కడ నేమ్ అన్న ఐడితో ఒక ఇన్పుట్ ట్యాగ్ని డిఫైన్ చేశారు. సో నేను ఇది యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నాను జావా స్క్రిప్ట్లోని. అంటే దీని వాల్యూ తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ ఏ వాల్యూ ఎంటర్ చేశారో ఆ వాల్యూ నాకు కావాలి. సో దట్ ఆ వాల్యూని నేను ఆ ఫామ్లో ఎంటర్ అయిన వాల్యూ నేను APIకి సబ్మిట్ చేస్తాను, అంటే బ్యాక్ ఎండ్కి సబ్మిట్ చేస్తాను. సో అది తెలియాలి అనుకుంటే కనుక డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ఐడి అని పెట్టి మనం ఆ ఐడి ఏదైతే ఉందో అది ఇస్తే నేమ్ ఐడి పేరు చూడండి, ఆ ఐడితో ఏదైతే ఇన్పుట్ ట్యాగ్ ఉందో అది మనకి వచ్చేసింది, రైట్? అలాగే గెట్ ఎలిమెంట్ బై ఐడి ఎలాగైతే ఉందో క్లాస్ నేమ్తో కూడా మనం తెచ్చుకోవచ్చు. ఇన్ కేస్ అది ఎలా చేయొచ్చు అంటే డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్ పెట్టి మన క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ ఇస్తే ఆ క్లాస్తో వచ్చేస్తుంది. అలాగే ఇంకొక ఆప్షన్ ఏంటి అంటే గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్, రైట్? ఆ ట్యాగ్ నేమ్ పెట్టినా కూడా ఇచ్చేస్తుంది. గెట్ ఎలిమెంట్ బై నేమ్, ఆ నేమ్ పెట్టినా కూడా ఇచ్చేస్తుంది, రైట్? సో గెట్ సెలెక్షన్ అని చెప్పి ఇది పెట్టినా కూడా ఆ సెలెక్షన్ ఇస్తే కనుక మనకి ఆ ఎలిమెంట్ని మనకి వచ్చేస్తుంది వాల్యూ. అలాగే ఇన్ కేస్ ఇందులో ఏదో ఎంటర్ చేశారనుకోండి, సో సే గెట్ ఎలిమెంట్ బై ఐడి నేమ్ డాట్ పెడితే ప్రాపర్టీస్ ఎందుకు రావట్లేదు, డాట్ వాల్యూ చూద్దాం. డాట్ వాల్యూ చూడండి, దాంట్లో ఏమైనా వాల్యూ ఉందో, రైట్ నౌ ఎంటీ ఉంది, అందుకని వాల్యూ రావట్లేదు. మనం కోడ్ చూస్తే కనుక బ్యాక్కి వెళ్ళి ఇక్కడ చూడండి గెట్ ఎలిమెంట్ బై ఐడి డాట్ వాల్యూ అన్నప్పుడు ఇందాక మనకి ఆదిత్య అని వచ్చింది. ఎందుకు వచ్చింది? అప్పుడు ఆదిత్య అన్న వాల్యూ ఫిల్ చేసాం. లైక్ జస్ట్ క్విక్గా నేను చూసేస్తాను. ఇక్కడ ఆదిత్య అని పెడతాను, పెట్టి సబ్మిట్ కొడితే ఇప్పుడు నేను నెక్స్ట్ లైన్కి వెళ్దాం. నెక్స్ట్ లైన్కి వెళ్ళడానికి ఇక్కడ F10 అన్న క్లిక్ చేయొచ్చు, లేదా ఈ బటన్ అన్న ప్రెస్ చేయొచ్చు. ఇప్పుడు చూడండి నేమ్లో మనకి ఆదిత్య వస్తుంది. ఇందాక ఎంటీ ఎందుకు వచ్చింది? అక్కడ వాల్యూ లేదు కాబట్టి. ఇన్ ద సేమ్ వే మనం క్లాస్ నేమ్తో ఆ వాల్యూని తెచ్చుకోవాలనుకుంటే కనుక గెట్ ఎలిమెంట్ బై క్లాస్ నేమ్ అంటాం. ట్యాగ్తో తెచ్చుకోవాలంటే గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ అని చెప్తాము. ఓకే, దట్స్ హౌ వీ యాక్సెస్ ద ఎలిమెంట్స్ అండ్ దట్స్ హౌ వీ యాక్సెస్ ద వాల్యూస్ ఆఫ్ దోస్ ఎలిమెంట్స్. ఓకే, సో అలాగే లైక్ సే ఇప్పుడు ఈ H1 ఉంది కదా, సో ఈ H1 రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఉంది కదా, ఇక్కడ దీనికి హెడ్డింగ్ మీకు చూపిస్తా క్విక్గా. ఇక్కడ H1 ఉంది, దీనికి రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఉంది కదా. సో ఈ H1లో ఉన్న వాల్యూని మార్చగలమేమో చూద్దాం. అంటే లైక్ యాక్సెస్ చేయడం ఓకే, యాక్సెస్ చేసింది మాడిఫై చేయగలమా, రైట్? లెట్స్ క్విక్లీ సీ దాట్. సో అది కూడా మనం మొత్తం కన్సోల్లోనే చేసేద్దాం అంతా. డాక్యుమెంట్ డాట్ గెట్ ఎలిమెంట్ బై ట్యాగ్ నేమ్ H1 కదా, ఆ ట్యాగ్ మనకి ఓకే. ఒక HTML కలెక్షన్ వచ్చింది మనకి, ఒక ఐటమ్ ఉంది అంటున్నాడు, రైట్? ఆఫ్ 0 అంటే ఇది ఏరియా ఆఫ్ ఐటమ్స్ వస్తుంది. సో ఆఫ్ 0 అంటే మనకు ఒక రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఒక HTML H1 ట్యాగ్ ఉంది అని చెప్తుంది ఇక్కడ.
రైట్. దాంట్లోనే డాట్ ఇన్నర్ టెక్స్ట్ రైట్ అని కొడితే దాంట్లో ఉన్న వాల్యూ కూడా మనకు వస్తుంది. ఈ వాల్యూని మనం రిజిస్ట్రేషన్ ఫామ్ని కాస్త లాగిన్ ఫామ్ అని మార్చేద్దాం. ఈక్వల్ టు లాగిన్ ఫామ్ అని పెట్టాను అనుకో, చూడండి ఈ లెఫ్ట్ సైడ్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉన్నది కాస్త లాగిన్ ఫామ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఇది బ్యాక్కి తీసేసి ఇన్నర్ టెక్స్ట్ అంటే ఏమొస్తుంది, లాగిన్ ఫామ్ వస్తుంది. రైట్. సో అక్కడ ఉన్న ఒక స్టాటిక్గా ఉన్న ఒక వాల్యూని మనం జావా స్క్రిప్ట్లో ఒక ఈవెంట్ క్లిక్లోనో లేదా ఒక ఏదైనా ఆపరేషన్ పర్ఫామ్ చేసినప్పుడు దాని వాల్యూ మనం మార్చేసాం. సింపుల్ థింగ్. సో బేసిక్గా ఈ స్టాటిక్ పేజ్ మనకి ఆల్మోస్ట్ డైనమిక్ పేజ్ అయిపోయింది, బికాస్ వీఆర్ ఏబుల్ టు చేంజ్ వాల్యూస్ బేస్డ్ ఆన్ సమ్ లాజిక్ టు మేక్ ఇట్ వెరీ సింపుల్. రైట్. సో దట్స్ హౌ వీ కెన్ చేంజ్ ద వాల్యూస్. అంటే ఒక ఎలిమెంట్ని తెచ్చుకొని దాంట్లో ఉన్న టెక్స్ట్ కానీ దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ కానీ మనం ఈజీగా చేంజ్ చేయొచ్చు. అలాగే ఒక ఎలిమెంట్ని కూడా క్రియేట్ చేయొచ్చు. సో లైక్ సే var p1 ఈక్వల్ టు, నాకు ఈ సింటాక్స్ ఐ డోంట్ రిమెంబర్, ఒక్కసారి క్విక్గా నేను ఆ ఛాలెంజెస్ దానికి వెళ్తా, 22కి వెళ్తా. సో ఐ థింక్ ఇన్నర్ HTML మనం మార్చాము. సెట్ అట్రిబ్యూట్ సేమ్ థింగ్. సెట్ అట్రిబ్యూట్ అని ఒక ప్రాపర్టీ ఉంటుంది, దానికి ఇన్నర్ HTML ఎలా అయితే తెచ్చుకున్నాము, ఒక సెట్ అట్రిబ్యూట్ అని కొడితే ఒక కొత్త అట్రిబ్యూట్ని కూడా దానికి యాడ్ చేయొచ్చు మనము. రైట్. సో ఇదే నేను యాక్చువల్లీ చెప్పింది. న్యూ ఎలిమెంట్ డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్. సో ఇది ఎలా వస్తుందో చూద్దాము. సో p1 ఈక్వల్ టు డాక్యుమెంట్ డాట్ క్రియేట్ ఎలిమెంట్, ఒక p ట్యాగ్ని క్రియేట్ చేద్దాం సరదాగా. ఓకే. సో p ట్యాగ్ని క్రియేట్ చేసి దాంట్లో ఒక టెక్స్ట్ పెట్టేద్దాము. 1 డాట్ ఇన్నర్ HTML ఈక్వల్ టు ఆదిత్య అని పెడదాము. ఓకే. సో అది దానికి ఇన్నర్ HTML సెట్ అయింది. అయిన తర్వాత నెక్స్ట్ బాడీలోకి దాన్ని అపెండ్ చైల్డ్ కింద చేద్దాము, విచ్ మీన్స్ ఆ బాడీ లాస్ట్లో చైల్డ్ అన్నది సెలెక్ట్ అవుతుంది. p1 డాట్ బాడీ, సారీ ఇది డాక్యుమెంట్ ఆబ్జెక్ట్లో బాడీ ఉంటుంది, డాట్ బాడీ డాట్ అపెండ్ చైల్డ్ ఆఫ్ p1 చేద్దాము. ఓకే. సో ఈ డాక్యుమెంట్లో ఐఎమ్ ఆదిత్య అన్న ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ యాడ్ అయిపోయింది. అది జస్ట్ డబుల్ చెక్ చేయడానికి ఎలిమెంట్స్లోకి వెళ్దాం. ఇక్కడ ఆల్రెడీ మీకు కనిపిస్తుంది ఐఎమ్ ఆదిత్య అని. చూడండి బాడీ ట్యాగ్ క్లోజ్ అయ్యే ముందు ఒక పారాగ్రాఫ్ ట్యాగ్ క్రియేట్ చేసాం. లిటరలీ ఒక సింపుల్ ఒక HTML ఎలిమెంట్ని జావా స్క్రిప్ట్ యూస్ చేసి మనం క్రియేట్ చేసాం. లైక్ సే ఎగ్జాంపుల్, మనం ఏదైనా ఒక బటన్ క్లిక్ చేసినప్పుడు పక్కన ఒక చిన్న ఇమేజ్ ఏదో యాడ్ అవుతూ ఉంటుంది, లేదా ఒక పక్కన చిన్న ఒక పారాగ్రాఫ్ అది వస్తుంది. అది ఎలా వస్తుంది అంటే వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఇస్ దిస్ థింగ్. లైక్ చేసిన వెంటనే వాళ్ళు బేసిక్గా ఒక ఎలిమెంట్ని క్రియేట్ చేసి అక్కడ పక్కన అపెండ్ చేస్తున్నారు టు మేక్ ఇట్ వెరీ సింపుల్. అది ఎగ్జాంపుల్ కానీ చెప్తున్నా, బట్ దే డూ ఇట్ ఇన్ అ బెటర్ వే. సో దిస్ ఇస్ హౌ యూ డూ దిస్. అండ్ అది కాకుండా మనం ఈవెంట్స్ని కూడా హ్యాండిల్ చేయొచ్చు మన జావా స్క్రిప్ట్ యూస్ చేసుకుని. సో డాక్యుమెంట్ డాట్ ఇప్పుడు ఈ p1 యాడ్ చేసాం కదా మనం, ఈ p1కి ఒక ఈవెంట్ లిస్నర్ యాడ్ చేద్దాము. ఓకే. సో p1 డాట్ యాడ్ ఈవెంట్ లిస్నర్. రైట్. సో ఏం ఈవెంట్ యాడ్ చేద్దాము, ఆన్ క్లిక్ చేద్దాము. ఆన్ క్లిక్ క్లిక్. సో క్లిక్ అయితే కనుక ఈ ఫంక్షన్ని కాల్ చేయొచ్చు. సో ఇట్ హ్యాస్ 2 పారామీటర్స్. అయితే ఫంక్షన్
p1 clicked. సో ఒక ఈవెంట్ లిజనర్ని యాడ్ చేసాం. సో బేసిక్గా ఏమంటున్నామంటే ఈ P1 ఏదైతే ఉందో కొత్తగా యాడ్ చేసిన మన P1ని, ఆ P1 క్లిక్ చేస్తే కనుక console.log P1 అంటే బేసిక్గా ఇక్కడ కన్సోల్లో P1 క్లిక్ అని రావాలి అని చెప్తున్నాము, రైట్? సో ఒకసారి క్విక్గా ఇది కంటిన్యూ చేద్దాము. ఇప్పుడు దీన్ని ఇది క్లియర్ అప్ చేద్దాము, కొంచెం క్లియర్ అప్ చేసి ఇది క్లిక్ చేద్దాము. చూడండి ఇదేదో నాట్ డిఫైన్డ్ ఏదో వస్తుంది సంథింగ్. ఐ థింక్ మనం రాయడం ఏదో తప్పు రాసినాం, బట్ P1 క్లిక్ అని చెప్పి మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది, రైట్? సో బేసిక్గా అలా క్లిక్ చేయొచ్చు, లేదా ఆన్ హోవర్ చేయొచ్చు. ఇలా హోవర్ చేసినప్పుడు అవ్వాలని పెట్టచ్చు. ఎగ్జాంపుల్ ఇదే హోవర్కి పెడతాం. console.log P1 క్లిక్ హోవర్ పెట్టి చూద్దాం. P1 హోవర్డ్ అని పెడదాం. P1 హోవర్ పనిచేస్తలేదు, నాకు తెలియదు, చెక్ చేద్దాం. హోవర్ పనిచేయదు అనుకుంటున్నాను. క్లిక్లో పనిచేస్తుంది. యా, ఫర్ సమ్ రీజన్ హోవర్ పని చేయట్లేదు, క్లిక్ పని చేస్తుంది. ఐ థింక్ హోవర్ అనే ఈవెంట్ ఉందో లేదో గుర్తులేదు నాకు. సో మౌస్ ఓవర్ అనుకుంటా హోవర్కి, సారీ మై బ్యాడ్. మౌస్ ఓవర్ అని పెడదాం దీనికి. ఓకే, ఓ యా, ఇట్స్ వర్కింగ్. చూడండి 2 ఇక్కడ నెంబర్ కౌంట్ చూడండి. హోవర్ చేసినప్పుడు అనేది పెరుగుతుంది. బేసిక్గా అది మల్టిపుల్ టైమ్స్ మింట్ అవ్వదు, సేమ్ వాల్యూ అయితే కనుక ఇక్కడ కౌంటర్ మారిపోద్ది. సో నేను హోవర్ చేసినప్పుడల్లా 4 5 6 7 9 ఇలా హోవర్ చేసినప్పుడల్లా ఒక కన్సోల్ లాగ్ అవుతుంది, ఈవెంట్ ట్రిగ్గర్ అవుతుంది బేసిక్గా. సో మౌస్ ఓవర్ అయినప్పుడల్లా ఒక ఈవెంట్ హిట్ అయ్యి ఆ ఈవెంట్ బేసిక్గా ఈ కన్సోల్ లాగ్ చేస్తుంది, ఫంక్షన్కి వెళ్ళి ఈ కన్సోల్ లాగ్ ప్రింట్ అవుతుంది. దిస్ ఇస్ హౌ. సో బేసిక్గా ఏ ఎలిమెంట్ కన్నా ఆన్ క్లిక్ ఏమవ్వాలి, ఆన్ హోవర్ ఏమవ్వాలి అని చెప్పి ఇలా ఈవెంట్ లిజనర్స్ యూస్ చేసుకుని మనం అది కూడా డిఫైన్ చేయొచ్చు. ఓకే, సో మనం ఇప్పుడు దాకా 2 థింగ్స్ నేర్చుకున్నాం. ఒకటి, ఫస్ట్ థింగ్ HTML ఎలిమెంట్స్ని ఎలా యాక్సెస్ చేసుకోవచ్చు, అండ్ HTML ఎలిమెంట్స్ యాక్సెస్ చేసుకున్న వాటిని ఎలా మాడిఫై చేయొచ్చు. అండ్ థర్డ్ థింగ్ వచ్చేసి అది ఒక వేరియబుల్లో పెట్టుకుని, యాక్సెస్ చేసుకున్నది ఒక వేరియబుల్లో పెట్టుకుని ఆ వేరియబుల్ మీద ఎలాంటి ఈవెంట్స్ పర్ఫామ్ చేయొచ్చు, అంటే క్లిక్ కానీ హోవర్ కానీ ఎలాంటి ఈవెంట్స్ పర్ఫామ్ చేయొచ్చు, ఇవన్నీ చూసుకున్నాం మనము, రైట్? అండ్ దెన్ ఈ మిగిలిన డే 23లో ఉన్న కాన్సెప్ట్స్ నేను లైక్ ఇవి మీరు ట్రైఅవుట్ చేసేయచ్చు. అంటే ఎలిమెంట్ అన్నది మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి డాట్ పేరెంట్ నోట్, డాట్ చైల్డ్ నోట్, డాట్ నెక్స్ట్ సిబ్లింగ్ ఇవన్నీ మీరు ఛాలెంజెస్ చేసినప్పుడు నేర్చుకోవచ్చు. అలాగే మనం ఎలిమెంట్లో డాట్ స్టైల్స్ కూడా సేమ్ HTML ఎలా అయితే యాక్సెస్ చేసుకున్నామో అలాగే స్టైల్స్ కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ స్టైల్స్ని మనం మాడిఫై చేయొచ్చు. స్టైల్ని యాక్సెస్ చేసుకోవడానికి మనం యూస్ చేసే ట్యాగ్ డాట్ స్టైల్. డాట్ స్టైల్ డాట్ కలర్ అంటే బేసిక్గా దానికి ఉన్న కలర్ వచ్చేస్తుంది. లైక్సే దేనికన్నా ఒక పారాగ్రాఫ్కి రెడ్ కలర్ డిఫైన్ చేస్తే ఈ P1 డాట్ స్టైల్ డాట్ కలర్ అంటే కనుక దానికి ఏదైనా రెడ్ కలర్ ఉంటే కనుక రెడ్ కలర్ ఇచ్చేస్తుంది. ఏ కలర్ లేకపోతే కనుక దాని డిఫాల్ట్ కలర్ ఇస్తుంది. అండ్ ఆ కలర్ని మనం గ్రీన్ చేయాలి అనుకుంటే కనుక డాట్ కలర్ ఈక్వల్ టు గ్రీన్ అని పెడితే అది గ్రీన్కి చేంజ్ అయిపోతుంది ఆటోమేటిక్గా. ఓకే, సో దట్స్ హౌ వీ కెన్ ట్రావర్స్ ద DOM అండ్ చేంజ్ అట్రిబ్యూట్స్ ఆర్ సెట్ ద స్టైల్స్. నేను అది ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, నేను బేసిక్ ఒక లైక్ సింపుల్ థింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బేస్డ్ ఆన్ దట్ యూ కెన్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అండ్ ఇవి చూస్తే కనుక యుల్ బి ఏబుల్ టు ఫిగర్ అవుట్ వాట్ ఇట్ ఇస్. ఓకే, అండ్ దెన్ లోకల్ స్టోరేజ్ అన్న కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. సో మనం లైక్సే ఈ పేజ్ని నేను రిఫ్రెష్ చేస్తే ఈ టెంపరీగా యాడ్ అయిన పారాగ్రాఫ్ పోయింది, రైట్? సో అలాగే మనకి బ్రౌజర్లో ఒక లోకల్ స్టోరేజ్ అని ఉంటుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు యూజర్ని లాగిన్ చేశారు. లాగిన్ చేసిన ప్రతిసారి లాగిన్ చేసినప్పుడు ఒక పేజ్ని రిఫ్రెష్ చేస్తే ఆ సెషన్ అన్నది పోవచ్చు కదా. ఆ సెషన్ ఎక్కడ స్టోర్ చేస్తాము, రైట్? అట్ ది సేమ్ టైం ఏదైనా ఒక టెంపరీ స్టోరేజ్లో ఏదైనా పెట్టాలి అంటే దానికోసం సర్వర్ దాకా వెళ్ళాలా, లేదా ఇంకేదైనా స్టోరేజ్ యూస్ చేయాలా అంటే ద ఆన్సర్ ఇస్ నో. సింపుల్ ఆప్షన్ ఇస్ ఆ డేటా చిన్నదైతే కనుక మీరు లోకల్ స్టోరేజ్లో యూస్ చేయొచ్చు, లోకల్ స్టోరేజ్ యూస్ చేయొచ్చు. సో అది ప్రతి బ్రౌజర్ ప్రొవైడ్ చేస్తుంది. ఐ డోంట్ ఎగ్జాక్ట్లీ రిమెంబర్ ద మాక్సిమం సైజ్.
ఇట్స్ ఇన్ ఎంబీస్ అనుకుంటా, ఎంబీస్ ఆర్ కేబీస్, చాలా మినిమల్ సైజ్ ఉంటుంది దీన్ని లోకల్ స్టోరేజ్ది. సో ఈ లోకల్ స్టోరేజ్లో మనం లోకల్ స్టోరేజ్ని యాక్సెస్ చేసుకోవాలి అంటే కనుక మనకి జావా స్క్రిప్ట్లో లోకల్ స్టోరేజ్ అన్న ఒక ప్రాపర్టీ ఉంటుంది. లోకల్ స్టోరేజ్ డాట్ సెట్ ఐటమ్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంటుంది. సో ఎగ్జాంపుల్ నేను క్విక్గా లోకల్ స్టోరేజ్లో ఏదైనా సెట్ చేసి చూపిస్తాను కన్సోల్లో. లోకల్ స్టోరేజ్ అన్నది ఆబ్జెక్ట్ డాట్ సెట్ ఐటమ్, నేమ్ని సెట్ చేస్తాను. అది నా నేమ్ వచ్చేసి ఆదిత్య. సింపుల్ స్ట్రింగ్ని స్టోర్ చేద్దాం ఫర్ నౌ. రైట్, ఇది సెట్ అయిపోయింది. ఇప్పుడు లోకల్ స్టోరేజ్ డాట్ గెట్ ఐటమ్ అంటే గెట్ ఐటమ్ నేమ్ అని ఇస్తే మనకి ఆదిత్య అనేది రిటర్న్ అయిపోతుంది. సారీ, నేమ్ గెట్ చేస్తే ఆదిత్య అనేది రిటర్న్ అవుతుంది. ఐడియల్లీ మనం ఏది కన్సోల్లో ఏది చేసినా కూడా ఒకసారి రిఫ్రెష్ చేస్తే అది పోవాలి కదా, బట్ లోకల్ స్టోరేజ్లో సేవ్ అయింది కాబట్టి ఐడియల్లీ ఇది పోదు. రైట్, సో ఒకసారి రిఫ్రెష్ చేస్తాను, మళ్ళీ సేమ్ కమెంట్ రన్ చేద్దాం గెట్ ఐటమ్ అని చెప్పి. ఇట్స్ ఆదిత్య స్టిల్ దేర్ బికాస్ ఇట్స్ దేర్ ఇన్ లోకల్ స్టోరేజ్. ఒకసారి నేను మళ్ళీ మీకు చూపిస్తాను. ఈ లోకల్ స్టోరేజ్ ఓపెన్ చేస్తే ఇక్కడ ఈ లొకేషన్లో మీరు ఆ కీ వాల్యూ పైర్స్ని చూడొచ్చు. చూడండి, మనకి లోకల్ స్టోరేజ్లో నేమ్ ఆదిత్య అనేది స్టోర్ అయింది. నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ కింద నేమ్ ఒక స్ట్రింగ్ అండ్ స్ట్రింగ్ పేర్స్ పెడుతున్నాను. బట్ రియల్ కేసెస్లో ఏం చేస్తామంటే మనం లైక్ సే ఒక యూజర్ ఆబ్జెక్ట్ అంటే యూజర్ డీటెయిల్స్ లాగిన్ అయిన తర్వాత వాడి ఐడి, వాడి ప్రొఫైల్ పిక్చర్, వాడి నేమ్, ఈమెయిల్ ఐడి, రైట్, అండ్ వాడి స్టేటస్, ఇలాంటివన్నీ కూడా ఒక ఆబ్జెక్ట్లో జేసన్ ఆబ్జెక్ట్లో పెట్టి దాన్ని స్ట్రింగిఫై చేసి ఆ స్ట్రింగిఫైడ్ ఆబ్జెక్ట్ని వాల్యూలో పెట్టుకుంటారు. సో దట్ ఒకే ఆబ్జెక్ట్ని మొత్తం సింగిల్ కీలో ఆ డీటెయిల్స్ అన్ని మెయింటైన్ చేయడానికి. రైట్, సో అండ్ అది ఎప్పుడైతే యాక్సెస్ చేద్దాం అనుకుంటున్నారో ఆ లోకల్ స్టోరేజ్ డాట్ గెట్ అంటారు. ఆ ఆబ్జెక్ట్ వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని డీసీరియలైజ్ చేసి ఆ ఆబ్జెక్ట్ని వాడుకుంటారు. సో ఈ డీసీరియలైజ్ అన్న వర్డ్స్ మేబీ మీకు కొత్త అయితే కనుక సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే ఒక జేసన్ ఆబ్జెక్ట్లో ఉన్న దాన్ని ఒక స్ట్రింగిఫైడ్ ఫార్మాట్లోకి మారుస్తారు. సో దట్ ఇట్ విల్ బి ఆల్ ఇన్ అ సింగిల్ కీ అండ్ సింగిల్ వాల్యూ. అండ్ దాన్ని డీసీరియలైజ్ చేయడం అంటే మళ్ళీ దాన్ని తిరిగి జేసన్ ఆబ్జెక్ట్లోకి మార్చడం. సో నేను యాక్చువల్లీ ఇది ఎందుకు డే బై డే వెళ్తున్నాను అంటే రీజన్ ఇస్ ఐ డోంట్ వాంట్ టు మిస్ ఆన్ ఎనీ టాపిక్స్. సో అందుకని చెప్పి డే బై డే ప్రతి కాంటెంట్లోకి వెళ్ళి ఆ టాపిక్స్ అన్ని కవర్ చేస్తున్నాను. అండ్ దెన్ వీ కమ్ టు అ కాన్సెప్ట్ కాల్డ్ కాల్ బ్యాక్స్. ఓకే, సో బేసిక్గా సింక్రోనస్ ఎసింక్రోనస్ అన్న ఈ రెండు టర్మినాలజీస్ మీరు అర్థం చేసుకోవాలి ఫస్ట్ కాల్ బ్యాక్స్లోకి వెళ్ళే ముందు. సో బేసిక్గా లైక్ సే ఒక సింపుల్ థింగ్ ఏంటంటే నేను ఇదే ఎగ్జాంపుల్ ఇస్తాను. సెట్ అమౌంట్ అన్నది ఒక మనకి జావా స్క్రిప్ట్ ప్రొవైడ్ చేసే ఫంక్షన్. సో ఇందులో నేను మళ్ళీ బ్యాక్కి కన్సోల్కి వెళ్తాను, వెళ్ళి ఇది ప్రెస్ చేస్తే ఈ డేటా ఫెస్ట్ అనేది ఇమీడియట్గా రాలేదు మీకు. రైట్, సో నేను మళ్ళీ చూపిస్తాను, బ్యాక్ తీసేస్తా. ఇది ఇట్స్ లైక్ 2000 ఈజ్ ఈక్వల్ టు 2 seconds. ఇట్స్ లైక్ మిల్లీ సెకండ్స్ అనమాట. సో ఇప్పుడు 5000 పెడితే 5 seconds అని మీనింగ్. సో ఇప్పుడు నేను సెట్ టైమ్ అవుట్ కన్సోల్ లాగ్ డేటా ఫెస్ట్ అని కొట్టాను. ఇది ఎగ్జిక్యూట్ అయిపోతుంది. అయిపోయినా కూడా ఒక 5 seconds ఇది వెయిట్ చేసి ఆ తర్వాత ఈ వాల్యూని ప్రింట్ చేస్తుంది. ఓకే, సో ఇది చూడండి, 5 seconds అయిన తర్వాత మీకు డేటా ఫెస్ట్ అనేది ప్రింట్ అయింది, ఇమీడియట్గా ప్రింట్ కాలేదు. రైట్, సో దట్స్ హౌ ఇట్ వర్క్స్ ఈ సెట్ టైమ్ అవుట్ అనేది. ఇప్పుడు మీకు సెట్ టైమ్ అవుట్ అర్థమైంది కాబట్టి నేను క్విక్గా ఒక చిన్న కోడ్ నేను మీకు ఇక్కడ పేస్ట్ చేస్తాను. నేను రాయట్లేదు, ఇక్కడే కన్సోల్లోనే పేస్ట్ చేస్తాను. లెట్ మీ సీ వేర్ ఇట్ ఇస్. యా, సో ఇది చూడండి, స్టార్ట్ మిడిల్ ఎండ్ ఉంది కదా. సో ఇది ప్రింట్ చేస్తే ఏమవుతుంది, ఆబ్వియస్ సింపుల్ థింగ్ ఏంటి, ఇది సింక్రోనస్ కోడ్ కదా. అంటే ఒక లైన్ తర్వాత ఫస్ట్ ఈ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత సెకండ్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది, తర్వాత థర్డ్ లైన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అదే లాజిక్లో ప్రకారం వెళ్తే మనం ఇప్పుడు నేను ఇది పేస్ట్ చేస్తే స్టార్ట్ మిడిల్ ఎండ్, ఫస్ట్ లైన్ ప్రింట్ అయింది, సెకండ్ లైన్ ప్రింట్ అయింది, థర్డ్ లైన్ ప్రింట్ అయింది. అదే నేను ఇక్కడ ఇది కాపీ చేసి ప్రింట్ చేస్తే ఐడియల్లీ ఏం ప్రింట్ అవ్వాలి, ఇక్కడ కూడా స్టార్ట్ ప్రింట్ అవ్వాలి, మిడిల్ ప్రింట్ అవ్వాలి, ఎండ్ ప్రింట్ అవ్వాలి. కానీ ఏమవుతుంది ఇక్కడ ఈ కేసులో ఏమవుతుంది అంటే ఇది ఎసింక్రోనస్ ప్రోగ్రామింగ్. ఇది అయిపోతుంది, సెకండ్ది కూడా అయిపోతుంది, థర్డ్ది ప్రింట్ అవుతుంది, తర్వాత సెకండ్ ప్రింట్ అవుతుంది. బికాస్ రీజన్ ఏంటి అంటే దీనికి 1 second తర్వాత ప్రింట్ అవ్వమని చెప్పాము. ఇది ఎగ్జిక్యూట్ అయిపోయినా కూడా
ఇది హోల్డ్ అవుతుంది అంటిల్ ఇట్ ప్రింట్స్. లైక్ నేను క్విక్లీ షో చేస్తాను. చూడండి, స్టార్ట్ ఎండ్ మిడిల్ ప్రింట్ అయింది. రీజన్ ఏంటంటే ఆర్డర్ ప్రకారం స్టార్టే ఉంది, తర్వాత మిడిల్ ఉంది, తర్వాత ఎండ్ ఉంది. బట్ స్టార్ట్ ప్రింట్ అయిపోయింది, కన్సోల్ లాగ్ స్టార్ట్ ప్రింట్ అయిపోయింది. ఇది ప్రింట్ అయిపోయింది కానీ ఇది ఎగ్జిక్యూట్ అయిపోయింది, కానీ ఇది 1 సెకండ్ వెయిట్ చేయలేదు. వెయిట్ చేయకుండా నెక్స్ట్ లైన్కి వచ్చేసి ఎండ్ ప్రింట్ అయిపోయింది. అండ్ 1 సెకండ్ ఎప్పుడైతే అయిపోయిందో అప్పుడు మిడిల్ ప్రింట్ అయింది. దట్స్ హౌ ఎసింక్రోనస్ థింగ్ వర్క్స్. బేసిక్లీ సింపుల్గా చెప్పాలి అంటే ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతున్నప్పుడు దానికోసం వెయిట్ చేయకుండా నెక్స్ట్ స్టేట్మెంట్స్ కంటిన్యూ అయిపోయి ఆ స్టేట్మెంట్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో దాని రిజల్ట్ అప్పుడు వస్తుంది. బేసిక్గా లైక్ ఇట్ వోంట్ స్టాప్ ఎనీథింగ్ ఎల్స్ సింక్రోనస్ ప్రోగ్రామింగ్లో. అదే ఇక్కడ మీరు సింక్రోనస్లో చూస్తే కనుక లైన్ బై లైన్ ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో దానికి సింపుల్ ఎగ్జాంపుల్ ఇది పైన చూస్తే కనుక స్టార్ట్ మిడిల్ ఎండ్ ఆర్డర్లో వచ్చినాయి. ఈ కింద చూస్తే కనుక స్టార్ట్ వచ్చింది, తర్వాత ఎండ్ వచ్చింది, ఆ మధ్యలో ఎండ్ అయిపోయిన తర్వాత మిడిల్ వచ్చింది, రైట్? సో కమింగ్ బ్యాక్, కూల్, లెట్స్ కంటిన్యూ. సో క్విక్గా అసలు ప్రామిసెస్ అంటే ఏంటో చూద్దాము క్విక్గా. సో ఎగ్జాంపుల్ నా స్క్రీన్ కనిపిస్తుంది కదా మీకు. సో ఈ ఎగ్జాంపుల్ చూసినట్టయితే మనం ఒక ఫంక్షన్ రాస్తున్నాము ఫెచ్ డేటా అని చెప్పి. మీకు ఇందాక చెప్పినట్టు సెట్ టైమ్ అవుట్ అన్నది ఎప్పుడైతే రాస్తామో ఆ కీవర్డ్ ఏం చేస్తుంది అంటే మనం ఇచ్చిన టైం ఇంటర్వల్ వరకు వెయిట్ చేసి ఆ టైం ఇంటర్వల్ అయిపోయిన తర్వాత లోపల ఉన్న కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాము అంటే ఒక ప్రామిస్ని రిటర్న్ చేస్తాం. బేసిక్గా ఒక ఫంక్షన్కి, ఈ ఫంక్షన్ ఫెచ్ డేటా అన్న ఫంక్షన్కి ఒక ప్రామిస్ని రిటర్న్ చేస్తున్నాము. దాంట్లో 2 ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. వన్ ఈస్ రిజాల్వ్ అండ్ ద సెకండ్ వన్ ఇస్ రిజెక్ట్. వీ కాల్ రిజాల్వ్ వెన్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్, వీ కాల్ రిజెక్ట్ వెన్ ఇట్ ఈస్ అన్ ఎర్రర్. ఇన్ కేస్ అది ఏమైనా ఎర్రర్లోకి వెళ్తుంది అంటే కనుక దానికి రిజెక్ట్ కేసుకి పంపిస్తాము. నేను క్విక్గా ఇది ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ని ఎలా కాల్ చేస్తున్నాం ఇక్కడ చూస్తే కనుక ఇక్కడ ఫెచ్ డేటా అన్న ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం. ఈ ఫెచ్ డేటా ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు అప్పుడు దెన్ అండ్ క్యాచ్ అనేది ఇంకొక 2 కీవర్డ్స్ బేసిక్గా. సో ఇది అయిపోతే కనుక ఇది ఇఫ్ ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ దెన్ లైక్ సే మనం యూజువల్ ఇంగ్లీష్ టర్మినాలజీలో వాడేది ఇన్ కేస్ ఇఫ్ యూ గెట్ గుడ్ మార్క్స్ దెన్ ఐ విల్ బై యువర్ చాక్లెట్. ఓకే, సో ఇన్ ద సేమ్ టర్మినాలజీ ఈ ఫెచ్ డేటా అనేది సక్సెస్ అయితే కనుక దెన్ వీఆర్ సెయింగ్ console.log ప్రామిస్ రిజాల్వ్ అండ్ కంటిన్యూ విత్ ద నెక్స్ట్ ఆపరేషన్ అని. లేదంటే ఇక్కడ అది అయిపోయిన తర్వాత లైక్ సే ఈ ఫెచ్ డేటా అనేది ఒక ఏపీఐ కాల్కి యూస్ చేస్తే కనుక మనం ఏపీఐకి కాల్ చేస్తాము. లైక్ సే వెదర్ ఫోర్కాస్ట్ అని ఒక ఏపీఐ ఉంది వేర్ వీ ఫెచ్ ద వెదర్ ఆఫ్ దట్ స్పెసిఫిక్ డే ఫర్ అ స్పెసిఫిక్ లొకేషన్. లైక్ హైదరాబాద్ లొకేషన్కి వెదర్ ఏంటనేది అడుగుతున్నాము ఒక ఏపీఐ కాల్ యూస్ చేసి. అది లైక్ 36 degrees Celsius అని ఇచ్చింది అనుకోండి. సో అది రెస్పాన్స్ కింద వస్తుంది. ఇక్కడ ఏం చేస్తాను, ఆ వచ్చిన రెస్పాన్స్ని దెన్ డిస్ప్లే ఇట్ ఆన్ ద యూఐ. బేసిక్గా హెచ్టిఎంఎల్లో ఏదైనా మేబీ ఒక పీ ట్యాగ్ ఉంటే ఆ పీ ట్యాగ్లో ఉన్న ఇన్నర్ హెచ్టిఎంఎల్లోకి నేను ఆ 36 degrees అనేది అపెండ్ చేస్తాను. సో జనరల్ యూస్ కేసులో మాట్లాడుకుంటే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తామంటే ఫెచ్ డేటా సక్సెస్ అయితే కనుక దెన్ లాగ్ చేయి, కన్సోల్లో లాగ్ చేయని చెప్తున్నాము. ఇన్ కేస్ అది ఎర్రర్ అవుట్ అయితే కనుక జస్ట్ క్యాచ్ అన్నట్టు బ్లాక్ వస్తుంది. ఆ క్యాచ్ బ్లాక్లో మనం లైక్ సే ఎర్రర్ అయింది అని చెప్పి యూజర్కి ఇన్నర్ హెచ్టిఎంఎల్లో దెర్ వాస్ ఎర్రర్ అని చెప్పొచ్చు. బట్ టెంపరీగా ఇక్కడ ఏం చేస్తున్నాం, console.log ఎర్రర్ అని చూపిస్తున్నాం. నేను ఇది క్విక్గా ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను మీకు. అన్నీ కూడా మనం ఇక్కడ కన్సోల్లోనే చేసేస్తాము, రైట్? సో ఇక్కడ ప్రామిస్ పెండింగ్ అయింది. సో ఎందుకు పెండింగ్ ఉంది అంటే కనుక ఇట్ టుక్ 2 seconds, 200 milliseconds, 2000 milliseconds అంటే 2 seconds. సో 2 seconds తీసుకుంది. 2 seconds తీసుకున్న తర్వాత డేటా ఫెచ్ సక్సెస్ అయిపోయింది. సో ఫస్ట్ ఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఇది ఫంక్షన్ డిక్లరేషన్, అంటే ఫంక్షన్ని కాల్ చేయట్లేదు, ఇక్కడ ఫంక్షన్ని డిక్లేర్ చేస్తున్నాం. ఇక్కడ దిస్ ఈస్ వేర్ వీఆర్ కాలింగ్ అ ఫంక్షన్. ఓకే, ఫెచ్ డేటా అన్న ఫంక్షన్ని కాల్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, ఇక్కడ కాల్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇక్కడికి ట్రిగ్గర్ అవుతుంది. ఇది ట్రిగ్గర్ అయిన తర్వాత ఈ లోపల ఏం చేస్తున్నాము, ఇది రిటర్నింగ్ అ ప్రామిస్. సో అందుకనే చెప్పి మీకు ప్రామిస్, వెయిటింగ్ ఫర్ ప్రామిస్ అని చెప్పి ఇందాక మీకు కొంతసేపు ఒక ఫ్యూ సెకండ్స్ కనిపించింది. మళ్ళీ నేను ఎగ్జిక్యూట్ చేస్తా చూడండి. ప్రామిస్ పెండింగ్ అని వస్తుంది, ఒక 2 seconds పాటు ఉంటుంది. ఆ తర్వాత డేటా ఫెస్ట్ అని వస్తుంది. దానికి రీజన్ ఏంటి అంటే ఇక్కడ ఇది ప్రామిస్ రిటర్న్ చేస్తుంది, బట్ ఇట్స్ వెయిటింగ్ అంటిల్ దిస్ ఇస్ కంప్లీటెడ్. ఇట్ ఈస్ టేకింగ్ 2 seconds టు గెట్ రిజాల్వ్. సో ఈ 2 seconds అయిపోయిన తర్వాత ఇక్కడ మనం ఫస్ట్ జస్ట్ ఫర్ లాగింగ్ పర్పస్ డేటా ఫెస్ట్ అని పంపుతున్నాము. ఇక్కడ ఎప్పుడైతే రిజాల్వ్ అని చెప్పామో ఇది దెన్ కేసులోకి వెళ్ళిపోతుంది. అంటే లైక్ దానికి అర్థమవుతుంది ఇది సక్సెస్ఫుల్ అని చెప్పి. ఆ దెన్ కేసులోకి వెళ్తుంది. దెన్ కేసులో ఏముంది, ప్రామిస్ రిజాల్వ్డ్, కంటిన్యూ విత్ ద నెక్స్ట్ ఆపరేషన్ అని చెప్తుంది. అదే ప్రింట్ అవుతుంది. ఇదే సేమ్ ఎగ్జాంపుల్కి నేను క్విక్గా రిజాల్వ్ కాకుండా రిజెక్ట్ని పంపిస్తాను. ఇక్కడ మనకు 2 options ఉన్నాయి, రిజాల్వ్ అండ్ రిజెక్ట్. క్విక్గా నేను ఇక్కడ రిజెక్ట్ పంపిస్తాను కనుక, ఓకే, సో
క్విక్గా మనం ఇందులోనే 2 ఆప్షన్స్ ఉన్నాయి మనకి. సో ఒకటి రిజాల్వ్, సెకండ్ వచ్చి రిజెక్ట్. సో రిజాల్వ్ ఇప్పుడు చూసాం ఆల్రెడీ. రిజాల్వ్ ఇప్పుడు దాకా ఇలా ఉంది కదా, ఇది లైక్ రిజాల్వ్డ్ ఉంది కదా. రిజాల్వ్డ్ ఉంది కాబట్టి ఇట్ అండర్స్టూడ్ ఇట్ వాస్ సక్సెస్ఫుల్ అండ్ దెన్ కండిషన్లోకి వెళ్ళింది. అదే ఇక్కడ నేను రిజెక్ట్ పంపిస్తే ఫంక్షన్ ఎగ్జిక్యూషన్లో ఇది రిజెక్ట్ చేస్తుంటే, ఇది నేను మాన్యువల్గా చేస్తున్నాను కదా బేసిక్గా. రిజెక్ట్ పంపిస్తే కనుక ఇది వెంటనే ఎర్రర్ కేసులోకి వెళ్ళిపోతుంది. సో ఇది పెండింగ్లోకి వచ్చింది. 2 seconds అయిపోయిన తర్వాత మనం ఇక్కడ రిజెక్ట్ పంపుతున్నాము. రిజెక్ట్ పంపినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ ఎర్రర్ అని చెప్పి ఇక్కడ ఎర్రర్ వస్తుంది. ఎర్రర్ ఈజ్ అన్డిఫైన్డ్, ఎర్రర్ ఆబ్జెక్ట్ అనేది అన్డిఫైన్డ్. సో ఎర్రర్ అన్డిఫైన్డ్ అని వస్తుంది, బట్ యూ అండర్స్టూడ్. సో ఇక్కడ క్యాచ్ స్టేట్మెంట్లోకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా, రైట్? సో దిస్ ఈజ్ హౌ ప్రామిసెస్ వర్క్. బేసిక్గా ఇది ఒక మీకు ఏపీఐకి రిలేట్ చేసుకుంటే కనుక ఈ లోపల మనం ఒక ఏపీఐ కాల్ చేస్తే, HTTP ఏపీఐ కాల్ చేస్తే అది సక్సెస్ అయితే కనుక మనం దెన్ కేసులోకి వెళ్తుంది. అది ఫెయిల్ అయితే కనుక క్యాచ్ కండిషన్లోకి వెళ్తుంది, రైట్? సో దిస్ ఇస్ హౌ ప్రామిసెస్ వర్క్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎసింక్ అండ్ అవైట్. సో బేసిక్గా ఎసింక్రోనస్ ప్రోగ్రామింగ్లో మనకి యూజువల్లీ జావా నేర్చుకున్నా లేదా C# నేర్చుకున్నా, ఇలా ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్నా కూడా దానికి ఎసింక్ అండ్ అవైట్ కీవర్డ్స్ చాలా కామన్గా యూజ్ చేసేది. మనం ఎప్పుడైతే ఈ ఫంక్షన్ ఎసింక్రోనస్ అని డిక్లేర్ చేసామో దాట్ విల్ బికమ్ ఎసింక్రోనస్ ఫంక్షన్. బేసిక్గా మీరు ఇంకా స్పెసిఫిక్గా ఈ టైమ్అవుట్లు ఇవేమీ పెట్టక్కర్లేదు. టైమ్అవుట్ పెట్టింది నేను ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఫర్ అన్ ఎసింక్రోనస్ ఫంక్షన్ కింద అది చూపించాను. బట్ ఎసింక్ ఫంక్షన్ అని పెట్టినప్పుడు ఇది ఆటోమేటిక్గా ఒక ఎసింక్రోనస్ ఫంక్షన్ అవుతుంది. అండ్ ఎక్కడైతే అవైట్ పెట్టామో దిస్ విల్ అండర్స్టాండ్ దట్ ఇట్ షుడ్ స్టాప్ అంటిల్ ద రెస్పాన్స్ కమ్స్ అప్. ఓకే, సో నేను క్విక్గా ఇది కూడా మీకు ఎగ్జిక్యూట్ చేయడానికి I don't think this API will permit me, but I'll just see. This is a dummy API that I kept. API ledu, so I'll just quickly show how it works. ఇది క్లియర్ అప్ చేస్తాను, కొంచెం క్లీన్గా ఉంటుంది. సో ఐ థింక్ యాజ్ ఎక్స్పెక్టెడ్. సో ఈ ఏపీఐ కాల్ లేదు కాబట్టి ఫెచ్ ఇట్ సెల్ఫ్ ఇజంట్ వర్కింగ్. బట్ ఇక్కడ ఏమవుతుంది అంటే కనుక బేసిక్గా ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ట్రై అండ్ క్యాచ్ బ్లాక్స్. సో ఈ ట్రై అండ్ క్యాచ్ బ్లాక్స్ ఏం చేస్తాయి అంటే కనుక ఇన్ కేస్ ఇఫ్ యూ ఆల్రెడీ నో దట్ యువర్ కోడ్ ఈస్ గోయింగ్ టు ఎర్రర్ అవుట్, ఆర్ లైక్ ఇఫ్ యూ నో దట్ దెర్ ఇస్ అ ఛాన్స్ వేర్ యువర్ కోడ్ మే ఫెయిల్. ఇప్పుడు సే కొన్ని వెబ్సైట్స్లో ఏమవుతుందంటే మీరు ఒక సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన వెంటనే అది బ్లాంక్ అవుట్ అయిపోయి, స్క్రీన్ బ్లాంక్ అవుట్ అయిపోయి ఒక రెడ్ కలర్ సిస్టమ్ డిఫైన్డ్ మెసేజెస్ వస్తుంటాయి. ఇట్స్ అ వెరీ బ్యాడ్ యూజర్ ఎక్స్పీరియన్స్ కదా. సో అది ఎప్పుడు అవుతుంది అంటే కనుక వాళ్ళు ట్రై క్యాచ్ బ్లాక్స్లోనో లేదంటే ఒక అన్హ్యాండిల్డ్ ఎర్రర్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయకపోతే అలాంటి క్రైసెస్ వస్తూ ఉంటాయి. అదే మీకు ఇన్ కేస్ ఈ బ్లాక్లో ఈ ఏపీఐ కాల్ అవుతున్న టైంలో ఏదైనా ఎర్రర్ రావచ్చు అని ఒక చిన్న లైక్ థాట్ ఉంటే కనుక వాట్ యూ కెన్ డూ దేర్ ఇస్ యూ కెన్ కీప్ ఆల్ ఆఫ్ దట్ కోడ్ ఇన్ యువర్ ట్రై క్యాచ్ బ్లాక్. ఈ ట్రై క్యాచ్ బ్లాక్ అనేది ఐ థింక్ దిస్ ఈస్ దేర్ ఇన్ C#. ఐ థింక్ జావాలో కూడా ట్రై క్యాచ్ అనే పిలుస్తారు అనుకుంటా. మనం .NET లో ట్రై క్యాచ్ బ్లాక్ ఉంటుంది, అలాగే జావా స్క్రిప్ట్లో కూడా మనకి ట్రై క్యాచ్ బ్లాక్ ఉంటుంది. సో ట్రైలో పెట్టినప్పుడల్లా ఈ ట్రై బ్లాక్లో ఉన్న కోడ్లో ఎక్కడ ఎర్రర్ వచ్చినా కూడా it won't directly get reflected on the user interface or to the main function. What it does is it will go to a catch block. So ఈ catch block వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. ఎప్పుడైతే ఈ catch block వెళ్ళిందో ఆ catch blockలో మనం దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఇక్కడ ఎర్రర్ కూడా పెట్టుకోవచ్చు. ఎర్రర్ అన్న ఆబ్జెక్ట్ వస్తుంది. ఈ ఆబ్జెక్ట్లోకి మనకి ఎగ్జాక్ట్గా ఏం ఎర్రర్ వచ్చిందో వస్తుంది. ఆ ఎర్రర్ని ఎలా హ్యాండిల్ చేయాలో ఐదర్ లాగ్ చేసుకున్నాము, లేదంటే యూజర్కి ఏదైనా లైక్ డేటా సర్వర్ ఇస్ డౌన్ లేదా ఇంకేదో ఒక మెసేజ్ చూపించి విల్ నాట్ షో దట్ బ్యాడ్ ఎక్స్పీరియన్స్ టు ద యూజర్, ఇన్స్టెడ్ విల్ హ్యాండిల్ ఇట్ ఇంటర్నల్లీ బేసిక్గా. అండ్ ఇక్కడ ఇది లాగ్ అయిన తర్వాత ఇక్కడ ఎలా హ్యాండిల్ చేయాలో అది హ్యాండిల్ చేస్తాం మనం. సో దట్స్ ద యూజ్ ఆఫ్ ద ట్రై క్యాచ్ బ్లాక్. అండ్ ఇక్కడ చూసినట్టయితే కోడ్ని అర్థం చేసుకుంటే క్విక్గా ఇక్కడ రెస్పాన్స్ బేసిక్గా ఇక్కడ వెయిట్ చేస్తున్నాము ఇది రెస్పాన్స్ వచ్చే వరకు ఇట్ విల్ వెయిట్ అంటిల్ దిస్ ఇస్ కంప్లీటెడ్. వన్స్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాతే మీకు ఇక్కడ ఈ నెక్స్ట్ లైన్కి వస్తుంది. ఈ నెక్స్ట్ లైన్లో రెస్పాన్స్ అన్న ఒక ఆబ్జెక్ట్ వస్తుంది. ఈ రెస్పాన్స్ ఇది ఫెచ్ అనేది మనకి జావా స్క్రిప్ట్ ప్రొవైడ్ చేస్తున్న ఫంక్షన్. ఇట్ మేక్స్ అ గెట్ కాల్ టు దిస్ ఎండ్ పాయింట్. అండ్ ఎప్పుడైతే అది సక్సెస్ఫుల్ అయిందో దెన్ ఇఫ్ ఇట్స్ నాట్ ఓకే బేసిక్లీ విచ్ మీన్స్ ఇట్స్ ఎర్రర్డ్ అవుట్, మనం క్లియర్గా దెర్ వాస్ అ నెట్వర్క్ ఇష్యూ అని చెప్పి ఒక ఎర్రర్ చూపిస్తున్నాము. అండ్ అది ఇన్ కేస్ అది ఎర్రర్ అవుట్ కాకపోతే రెస్పాన్స్ ఎవ్రీథింగ్ ఇస్ ఓకే, దెన్ ఆ రెస్పాన్స్ని JSON ఫార్మాట్లో ఉంచి రిటర్న్ చేసిన డేటాని ఇక్కడ డేటా ఫ్రమ్ ఏపీఐ అని చెప్పి ఇక్కడ ప్రింట్ చేస్తున్నాము. అండ్ ఇన్ కేస్ ఈ హోల్ ఫ్లోలో లైక్ సే ఈ ఫెచ్ అన్నది ఏదో ఎర్రర్ త్రో చేసింది, ఓకే, మేబీ ఏపీఐ ఇట్ సెల్ఫ్ ఇస్ డౌన్. ఈ కేసులో చూడండి ఈ ఏపీఐ డౌన్ ఉంది. సో నేను లెట్ మీ జస్ట్ క్విక్లీ సీ సంథింగ్. ఇది ట్రై బ్లాక్లో ఉంది కాబట్టి
ఈ కేసులో మనకి ఈ ఏపీఐ డౌన్లో ఉంది, ఈ ఏపీఐ అనేది ఇన్వాలిడ్ అన్నప్పుడు ఈ ఏపీఐని కాల్ చేసినప్పుడు ఏపీఐ ఏమి రిటర్న్ చేయదు, ఆ ఏపీఐ రెస్పాండ్ కానప్పుడు ఈ రెస్పాన్సే ఎర్రర్ అవుట్ అయిపోతుంది. ఈ కేసులో అసలు ఈ క్యాచ్ బ్లాక్ తీసేసి చూద్దాం ఒకసారి. ఈ క్యాచ్ బ్లాక్ తీసేస్తే ఏమవుతుంది అంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ క్లియర్గా మనకి ఇక్కడ గెట్ ఎర్రర్ వస్తుంది, అన్కాట్ ఎర్రర్ అని చెప్పి, ఫెయిల్ టు ఫెచ్ అని చెప్పి దానికి నచ్చినట్టు ఎర్రర్ చూపిస్తుంది. అదే నేను సెకండ్ కేసులో ట్రై క్యాచ్ పెట్టి ఇక్కడ ఇదంతా చూపించొద్దు, జస్ట్ నాకు ఎర్రర్ కూడా వద్దు, ఎర్రర్ కూడా తీసేద్దాము జస్ట్ ఫర్ బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్. దెర్ ఇస్ ఎర్రర్ ఫెచింగ్ డేటా ఫ్రమ్ ద గివెన్ ఎండ్ పాయింట్ అని పెట్టుకుంటా. ఓకే, పెట్టి నేను ఎంటర్ కొడతా. దీనికి కొట్టినప్పుడు చూడండి క్లియర్గా మనకి ఈ అన్నెసరీ అన్కాట్ ఎర్రర్లు ఇదేమీ రాలేదు. సింపుల్గా మనం ఏదైతే ఎర్రర్ మెసేజ్ ప్రింట్ టైప్ చేసామో ఆ ఎర్రర్ మెసేజ్ మాత్రమే మనకు వచ్చింది. అండ్ ఇది ఈ గెట్ కాల్ ఇది ఫెయిల్ అయిందని చెప్తుంది మనకి. సో దిస్ ఈస్ హౌ వీ హ్యాండిల్ ఇట్ యూజింగ్ ట్రై క్యాచ్ బ్లాక్. సో అండ్ దిస్ ఈస్ హౌ async and await ఆల్సో వర్క్స్. అండ్ యాజ్ మెన్షన్ మనం ఈ ఫెచ్ గురించి కూడా మాట్లాడుకున్నాం కదా. ఏజాక్స్లో బేసిక్గా ఫెచ్ అనేది ఇట్స్ అ మోడర్న్ వే టు పుల్ ద డేటా. సో ఫెచ్ అనేది కీవర్డ్ మనకి ప్రీడిఫైన్ కీవర్డ్. ఫెచ్ అని పెట్టి మనం ఏ ఎండ్ పాయింట్ గెట్ ఎండ్ పాయింట్ ఇచ్చినా సరే అది పుల్ చేస్తుంది, డేటాని పుల్ చేస్తుంది. పుల్ చేసిన తర్వాత దెన్ బేసిక్గా ఇన్ కేస్ ఈ రెస్పాన్స్ ఓకే అయితే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది, లేదు అంటే డేటా ఫ్రమ్ ఏపీఐ అని చెప్పి ఇన్ కేస్ ఎర్రర్ అయితే కనుక ఇది ఇక్కడ హ్యాండిల్ చేస్తున్నాము. లేదా డేటా వస్తే కనుక డేటా ఫ్రమ్ ఏపీఐ అని ఇక్కడ అంటున్నాము. ఇన్ కేస్ ఏదైనా ఎర్రర్ అవుట్ అయిపోతే కనుక ఆటోమేటిక్గా అది క్యాచ్ బ్లాక్లోకి వచ్చేస్తుంది, ఆ క్యాచ్ బ్లాక్ని ఇలా హ్యాండిల్ చేస్తున్నాము, రైట్. సో ఈ కేసులో మనకి ట్రై క్యాచ్ బ్లాక్ అనేది అవసరం లేదు, బికాస్ ఈ ఫెచ్ అయిపోయిన తర్వాత దెన్ అండ్ క్యాచ్ ఉంది కాబట్టి. సో ఆటోమేటిక్గా ఇన్ కేస్ ఇఫ్ దెర్ ఇస్ సమ్ ఎర్రర్ విత్ ద ఫెచ్ ఇట్ విల్ ఆటోమేటిక్లీ గో టు ద క్యాచ్ బ్లాక్. ఓకే, ఇన్ ద సేమ్ వే ఫర్ ఎర్రర్ హ్యాండ్లింగ్ వీ డూ ఇట్ విత్ ట్రై క్యాచ్. అది కూడా మనం ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసాము. అండ్ ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ త్రూ ద ఛాలెంజెస్, ఈ 100 days ఆఫ్ కోడింగ్ ఛాలెంజ్లోకి వెళ్తే మీకు అది క్లియర్గా అర్థమైపోతుంది. అండ్ దెన్ విల్ టాక్ అబౌట్ ద ఫైనల్ కాన్సెప్ట్స్, స్ప్రెడ్ అండ్ రెస్ట్ ఆపరేటర్స్. సో ఇవి మనం జావాస్క్రిప్ట్లో అంత ఎక్కువ యూజ్ చేయము, బట్ నేను సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనం ఒక నెంబర్ని ఈ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తా చూడండి. నేను క్లియర్ ఆఫ్ చేస్తాను. సో ఇది చూస్తే మీరు బేసిక్గా నెంబర్స్ని బేసిక్గా 1 2 3 అని చెప్పి ఒక ఏరే ఆఫ్ నెంబర్స్ని తీసుకొస్తున్నాము, కాన్స్టెంట్ కింద డిక్లేర్ చేస్తున్నాము. ఆ తర్వాత ఒక ఏరే డిక్లేర్ చేసుకున్నాము, ఏరే విచ్ హ్యాస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అని చెప్పి. దానికి నెంబర్స్ని ఇస్తుంటే ఇట్స్ ఆటోమేటిక్లీ మ్యాపింగ్ ఇట్ టు దిస్ ఏరే ఆఫ్ ఆబ్జెక్ట్స్. ఓకే, అండ్ ఇక్కడ కన్సోల్ లాగ్ ఇచ్చినప్పుడు ఫస్ట్ సెకండ్ థర్డ్ అని ఇస్తే ఆటోమేటిక్గా ఏది ఫస్ట్ ఏది సెకండ్ ఏది థర్డ్ అనేది ఆటోమేటిక్గా అదే మ్యాప్ చేసుకుంటుంది. అండ్ సేమ్ థింగ్ ఈ డీస్ట్రక్చరింగ్ అనే ఆబ్జెక్ట్ కూడా అంతే. ఐ మీన్ లైక్ దెర్ ఇస్ నథింగ్ న్యూ. ఇది ఆల్రెడీ మనం లాస్ట్ టైం క్లాసెస్ ఎలా క్రియేట్ చేస్తాం, ఆబ్జెక్ట్స్ ఎలా క్రియేట్ చేస్తాం చూసాం కదా. అక్కడ ఒక పర్సన్ అన్న కాన్స్టెంట్ ఇచ్చాము, దానికి ఇట్స్ అన్ ఆబ్జెక్ట్ విత్ నేమ్, ఏజ్ అండ్ సిటీ. అండ్ సేమ్ ఇదే ఎరేస్కి ఎలా అయితే చేస్తామో ఇక్కడ ఆబ్జెక్ట్స్కి చేస్తున్నాము. ఆ నేమ్, ఏజ్ అండ్ సిటీకి పర్సన్ యాక్సెస్ చేస్తుంటే తర్వాత దాన్ని కన్సోల్ లాగ్ చేస్తుంటే అది ఆటోమేటిక్గా డీస్ట్రక్చర్ అయ్యి ఆబ్జెక్ట్ని ప్రింట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ స్ప్రెడ్ అండ్ రెస్ట్ ఆపరేటర్స్. సో ఇది ఎలా అంటే బేసిక్గా ఇది 3 dots ఆపరేటర్. సో సింపుల్ టర్మ్స్లో చెప్పాలి అంటే కనుక ఒక 2 arraysని నేను క్లియర్ ఆఫ్ చేస్తున్నాను ఇది. చూడండి ఇక్కడ ఫస్ట్ ఏం చేస్తున్నానంటే నేను ఏరే 1లో 1 2 3 అనే వాల్యూస్ పెడుతున్నాను. అండ్ ఏరే 2లో సో బేసిక్గా నాకు కావాల్సింది ఏంటంటే ఏరే 2లో ఏం కావాలంటే నాకు ఏరే 1లో ఉన్న వాల్యూస్ కావాలి, అట్ ద సేమ్ టైం దాంతో పాటు ఇంకొక కొన్ని ఎక్స్ట్రా వాల్యూస్ కావాలి. దాన్ని అపెండ్ చేయడానికి నేను ఏం చేస్తున్నానంటే ఆ ఏరేని అపెండ్ చేయడానికి ఏం చేస్తున్నాను అంటే సింపుల్ థింగ్ ఏంటంటే ఆ 3 dots యూస్ చేసి ఏరే 1 అని పెట్టి 4 5 అని పెడితే నాకు ఏరే 1లో ఉన్న వాల్యూస్ ఇక్కడికి వచ్చేస్తున్నాయి, దాంతోపాటు 4 5 అనేది దానికి అపెండ్ అవుతుంది. సో నేను కన్సోల్ డాట్ లాగ్ ఏరే 2 అని ప్రింట్ చేస్తే ఆటోమేటిక్గా 1 2 3 4 5 అనేది ప్రింట్ అయిపోతుంది, విచ్ మీన్స్ ఐఎమ్ ఏబుల్ టు కాపీ ఎవ్రీథింగ్ దట్స్ దేర్ ఇన్ ద ఫస్ట్ ఏరే టు దిస్ సెకండ్ ఏరే, రైట్. సో ఇది ట్రై అవుట్ చేయండి మీరు లైక్ జస్ట్ కన్సోల్ లాగ్స్లో. అండ్ సేమ్ థింగ్ ఫర్ ఫంక్షన్ పారామీటర్స్లోని మీరు ఈ లైక్ సమ్ ఆఫ్ 1 2 3 4 5 అన్నది ఒక లైక్ లిస్ట్ ఆఫ్ నెంబర్స్, యూ డోంట్ నో హౌ మెనీ నెంబర్స్ యూ ఆర్ సెండింగ్ హియర్.
ఓకే, లైక్ సే ఈ సమ్ ఆఫ్ 1 2 3 4 5 అనేది ప్రింట్ చేద్దాం అనుకుంటున్నారు. నేను క్విక్గా ఇది కాపీ చేస్తాను, ఇది కూడా I'll just show you how it works. రైట్, ఇప్పుడు చూడండి. సో ఇక్కడ సమ్ ఆఫ్ 1 2 3 4 5 అని పంపుతున్నారు. సో ఇక్కడ ఐడియల్లీ మీరు ఇక్కడ ఇదే నార్మల్గా పంపితే కనుక int 1 లైక్ i j k l m n అని చెప్పి ఒక 5 వేరియబుల్స్ పెట్టుకుని ఆ 5 వేరియబుల్స్కి మ్యాప్ చేసుకుని i ప్లస్ j ప్లస్ k ప్లస్ అలా చేసుకోవాలి కదా ఐడియల్లీ. మీరు లాస్ట్ టైం ఫంక్షన్స్లో నేర్చుకున్నారు అది ఆల్రెడీ. బట్ అలా కాకుండా నేను సింపుల్గా ఈ 3 డాట్ నోటేషన్ తోటి నెంబర్స్ అని పంపేస్తుంటే ఇక్కడ ఎన్నైతే వేరియబుల్స్ వస్తున్నాయో ఆ నెంబర్స్ అన్ని కూడా మొత్తం అక్కడ ఆ కౌంట్తో సంబంధం లేదు. ఇక్కడ మేబీ 10 నెంబర్స్ ఇచ్చినా కూడా ఇట్ విల్ వర్క్. లైక్ సే ఇదే సేమ్ థింగ్ నేను ఇక్కడ 5 కాకుండా లైక్ జస్ట్ 5తో పాటు 6 7 8 అని ఇచ్చిన ఈవెన్ దిస్ విల్ వర్క్. సి చూడండి, ఇక్కడ నేను ఏమైనా నెంబర్స్ చేంజ్ చేయాల్సి వస్తుందా అంటే లేదు. ఇక్కడ ఎన్నైనా పంపుకోవచ్చు, నేను ఎన్ని నెంబర్స్ అన్నా కామా సెపరేటెడ్గా పంపుకోవచ్చు. ఆ నెంబర్స్ అన్నీ కూడా ఇక్కడ అపెండ్ అయిపోతున్నాయి. అండ్ డాట్ రెడ్యూస్ అన్న ఒక కీవర్డ్ యూస్ చేసి మనం ఆటోమేటిక్గా ప్రతి నెంబర్ని లూప్ చేసి ఆ టోటల్కి అపెండ్ చేస్తున్నాం. బేసిక్గా నౌ వాట్ విల్ హ్యాపన్ ఇస్ టోటల్ ఇస్ కరెంట్లీ 0 అండ్ 0 ప్లస్ నెంబర్ ఫస్ట్ నెంబర్ యాడ్ అవుతుంది, తర్వాత సెకండ్ నెంబర్ యాడ్ అవుతుంది, తర్వాత థర్డ్ నెంబర్ యాడ్ అవుతుంది. ఇట్ విల్ లైక్ ideally reduce it at the end. It will print the sum of the numbers to make it very simple. Okay, so yeah, and then template literals ఇది ఒకటి మీరు తెలుసుకోవాల్సింది. సో మనం హలో టూ వేస్లో చేయొచ్చు. మనం 2 స్ట్రింగ్స్ని అపెండ్ చేయాలి అంటే కనుక ఐ థింక్ దిస్ ఇస్ ద లాస్ట్ కాన్సెప్ట్, వీఆర్ ఆల్మోస్ట్ అబౌట్ టు క్లోజ్. సో 2 స్ట్రింగ్స్ని అపెండ్ చేయాలంటే కనుక మనం లైక్ సే ఆదిత్య అని ఉంది ఇక్కడ, ఆదిత్య అన్న వర్డ్కి ఆకాష్ అన్న వర్డ్ అపెండ్ చేయాలంటే కనుక ప్లస్ పెట్టి జస్ట్ ఆకాష్ అని పెడితే చూడండి ఈ ప్లస్ నోటేషన్ తోటి వీఆర్ ఏబుల్ టు గివ్ యాడ్ దిస్ 2 నేమ్స్, రైట్? సో ఇలా కాకుండా ఇవి రెండు నాకు వేరియబుల్స్లో ఉన్నాయి అనుకోండి, లైక్ సే వేర్ ఎక్స్ ఈక్వల్ టు ఆదిత్య అని ఉంది, వేర్ వై ఈక్వల్ టు ఆకాష్ అని ఉంది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్స్ ప్లస్ ఒక స్పేస్ ఇస్తా, ఓకే, ప్లస్ వై ఇస్తా. ఇప్పుడు ఏమైంది, ఆదిత్యకి ఒక స్పేస్ వచ్చి పక్కన ఆకాశం వచ్చింది, రైట్? ఈ ప్లస్ నోటేషన్ అనేది లైక్ ఇంటర్నల్గా ఈ ఆపరేషన్ కంప్లీట్ అయ్యేలోపు చాలా కంప్యూట్ తీసుకుంటుంది. ఇన్స్టెడ్ దెర్ ఇస్ అ బెటర్ వే టు హ్యాండిల్ దిస్, దట్స్ కాల్డ్ టెంప్లేట్ లిటరల్స్. సో మనం ఈ ఫ్లవర్ బ్రాకెట్ నోటేషన్ తోటి ఆ వాల్యూస్ని మనం అపెండ్ చేయొచ్చు. లైక్ సే ఈ కేసులో వస్తే సో లెట్ మీ గో బ్యాక్. సో where names equal to string literals, I think, yeah, hello x and I think dollar notation పెట్టాలి, x and dollar flower braces లో y, రైట్? సో ఇది పెట్టి ఇప్పుడు నేమ్స్ని ప్రింట్ చేస్తాను నేను. చూడండి, హలో ఆదిత్య అండ్ ఆకాష్ వచ్చింది. సో ఈ విధంగా మనం ఏదైనా ఒక కాన్స్టెంట్ స్ట్రింగ్స్ ఉంటే కనుక దాన్ని ఈ డాలర్ ఫ్లవర్ బ్రేసెస్ ఫార్మాట్ తోటి స్ట్రింగ్లోకి అపెండ్ చేసేయచ్చు. ఓకే, సో సేమ్ థింగ్ విత్ ఎన్హాన్స్డ్ ఆబ్జెక్ట్ లిటరల్స్ ఉంది. ఐ థింక్ దీస్ ఆర్ ద టాపిక్స్. అండ్ ఫైనల్లీ ఇంకొక లాస్ట్ టాపిక్ ఏంటి అంటే కనుక మీరు ఈ డాక్యుమెంట్ కూడా చూడండి. సో ఇప్పుడు ఈ కాన్సెప్ట్ తోటి ఆల్మోస్ట్ జావా స్క్రిప్ట్ బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని నేను కవర్ చేశాను. అండ్ నెక్స్ట్ జావా స్క్రిప్ట్ అయిపోయిన తర్వాత ఇంకేం నేర్చుకోవాలి, ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంది, నేర్చుకోవడానికి టైం ఉంది అంటే కనుక ఎక్స్ప్లోర్ లైబ్రరీస్ అండ్ ఫ్రేమ్వర్క్స్. సో వాట్ ఈస్ అ లైబ్రరీ అండ్ వాట్ ఈస్ అ ఫ్రేమ్వర్క్? సింపుల్ టర్మ్స్లో చెప్పాలి అంటే కనుక మీరు సమ్ అనే ఒక ఫంక్షన్ రాశారు, రైట్? సమ్ అనే ఫంక్షన్ రాసి సమ్కి ఒక 2 వేరియబుల్స్ పంపొచ్చు, లేదా ఒక ఎరే ఆఫ్ ఐటమ్స్ పంపొచ్చు, 1 2 3 4 5 అని పంపితే కనుక సో ఇట్ విల్ సమ్ అప్ ఆల్ ద నెంబర్స్ ఇన్ ద ఎరే అండ్ రెస్పాండ్ యూ విత్ ద సమ్ ఆఫ్ నెంబర్స్ ఇన్ ద ఎరే. ఓకే, సో ఇప్పుడు ఆ లాజిక్ అంతా మీరు రాసేసి ఒక ఫంక్షన్లో పెట్టారు. నెక్స్ట్ టైం మీకు సిమిలర్ ఒక యూస్ కేస్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే డాట్ సమ్ అని చెప్పి దానికి ఎరే పంపిస్తే కనుక అది ఆటోమేటిక్గా రెస్పాన్స్ ఇచ్చేస్తుంది. ఇక్కడ మీరు ఏం చేశారు, ఒక సింపుల్ లైబ్రరీని రాసుకుని పక్కన పెట్టుకున్నారు, సింపుల్ ఫంక్షన్ రాసుకున్నారు. ఇలాంటి ఫంక్షన్స్ అన్నట్లని ఒక జేఎస్ ఫైల్లో పక్కన పెట్టుకుని యూటిల్స్ అని ఒక జేఎస్ ఫైల్ క్రియేట్ చేసుకున్నారు. ఆ యూటిల్స్ అన్న జేఎస్ ఫైల్లో
సమ్ అనేది ఒక ఫంక్షన్, మల్టిప్లై అన్నది ఒక ఫంక్షన్, క్యాలిక్యులేట్ యావరేజ్ అన్నది ఒక ఫంక్షన్, ఇలా మల్టిపుల్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఆ మల్టిపుల్ ఫంక్షన్స్ని ఎక్కడ ప్రాజెక్ట్లో కావాలన్నా కూడా మీరు వాడుకుంటారు. ఓకే, దీన్నే మీరు ఒక ప్రైవేట్ లైబ్రరీ అని కూడా పిలవచ్చు. సింపుల్గా ఒక లైబ్రరీ ఆఫ్ ఫంక్షన్స్ క్రియేట్ చేసుకున్నారు, ఆ ఫంక్షన్ని మీరు ఎప్పుడన్నా కాల్ చేసుకోవచ్చు. అలాగే jQuery అన్నది ఇట్స్ అ జావా స్క్రిప్ట్ లైబ్రరీ. సో బేసిక్గా ఇలాంటి చిన్న చిన్న వాటికి ప్రీ డిఫైన్డ్ మెథడ్స్ పెట్టేసి ఆ మెథడ్స్ని మీరు ఈజీగా యూటిలైజ్ చేసుకుని మీ బిజినెస్ యూస్ కేస్ని ఈజీగా హ్యాండిల్ చేసుకోవచ్చు. దానికి jQuery హెల్ప్ అవుతుంది. అండ్ వాట్ ఈస్ అ ఫ్రేమ్వర్క్ నౌ? ఫ్రేమ్వర్క్ ఈస్ అ స్ట్రక్చర్ ఆర్ అ వెల్ డిఫైన్డ్ రూల్స్ టు రైట్ యువర్ కోడ్ ఇన్ జావా స్క్రిప్ట్. బేసిక్గా యాంగులర్ అనేది ఒక జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్. సో దాంట్లో మీరు ఒక లూప్ని రిపీట్ చేయాలి అంటే కనుక, లైక్ ఫ్లవర్ ఒక వాల్యూని ఎంబెడ్ చేయాలి స్ట్రింగ్లో అంటే కనుక దానికి ఫ్లవర్ బ్రేసెస్ పెట్టాలి, దానికి ఒక స్టేట్ ఉంటుంది. దెర్ ఆర్ సమ్ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ సెట్ ఆఫ్ ఫార్మాట్స్ టు రైట్ యాంగులర్. ఓకే, సో వాటిని లైక్ జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్స్ అంటాము, రైట్? సో నేను ఈ డే 27లో వాట్ ఈస్ అ ఫ్రేమ్వర్క్, వాట్ ఈస్ అ లైబ్రరీ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ బేసిక్గా మీరు ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటే కనుక రియాక్ట్ సింపుల్ అప్లికేషన్ ఎలా క్రియేట్ చేయొచ్చు అని చెప్పి నేను ఒక సింపుల్ కమాండ్ లైన్ టూల్లో ఎలా చేయొచ్చు అన్నది చెప్పాను ఇక్కడ. అది ఫాలో అవుతూ ఒక సింపుల్ రియాక్ట్ యాప్ రన్ చేసి లైక్ క్రియేట్ చేసుకుని రన్ చేయడానికి ట్రై చేయండి. అండ్ ఎక్స్ప్లోర్ మోర్ అబౌట్ ద ఫ్రేమ్వర్క్స్ అవైలబుల్. మీకు Vue.js అని ఒక ఫ్రేమ్వర్క్ ఉంది, రియాక్ట్ ఉంది, .NET ఉంది, యాంగులర్ ఉంది. సో ఇవన్నీ అవైలబుల్ ఫ్రేమ్వర్క్స్. జస్ట్ గో అండ్ ఎక్స్ప్లోర్. 27 days మోర్ అబౌట్ ఎక్స్ప్లోరింగ్. అండ్ ఫైనలీ 28th day రోజు మీరు ఒక ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్ ఉంది, అది ఛాలెంజెస్ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ మీ ఈ 100 days ఆఫ్ కోడింగ్ ఛాలెంజ్లో కూడా ఐ మీన్ లైక్ ఈ డాక్యుమెంట్లో కూడా క్లియర్గా మెన్షన్ చేశాను. సో గో త్రూ దాట్. I think, yeah, that's all for today's video, and hope you enjoyed the video. Thank you so much, and meet you in week 5.